Good morning, Amma. Today we are going to discuss about past five question papers of CMA exams. ఒక్కసారి ఆ పాస్ట్ 5 ఎగ్జామ్ పేపర్స్ మనం అనాలిసిస్ చూద్దాం. సో, ఈ ఎగ్జామ్ పేపర్స్ అనాలిసిస్ చూడటం వల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, సింపుల్ ఎగ్జామ్‌లో మెయిన్‌గా ఏ ఏరియాస్‌ని ఎక్కువగా ఫోకస్ చేసినాడనేది మనం హైలైట్ చేయొచ్చు. సో, బిఫోర్ స్టార్టింగ్ ది డిస్కషన్ అబౌట్ ది పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్, ఒక్కసారి సీఎంఏ ఎగ్జామ్స్‌లో మనకున్న సిలబస్ బిఫోర్ స్టార్టింగ్ ది ఎగ్జామ్‌కి స్టార్ట్ చేయడానికి ముందు ఒక్కసారి సిలబస్‌ని మనం ఒకసారి చెక్ చేసుకుంటే, సో, ఫస్ట్ వచ్చేసి బేసిక్ చాప్టర్స్ వచ్చేసి మనకి జర్నల్ చాప్టర్ ఉంది. ఆ తర్వాత లెడ్జర్, తర్వాత సబ్సిడరీ బుక్స్ ఉంది. ఆ తర్వాత క్యాష్ బుక్ ఉంది. ఆ తర్వాత మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఉంది. అండ్ ఫైనల్ అకౌంట్స్ ఉంది. అండ్ ఇవి కాకుండా మనకి అడిషనల్‌గా వచ్చేసి బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఒక చాప్టర్ ఉంది. అండ్ తర్వాత డిప్రిసియేషన్ ఒక చాప్టర్ ఉంది. అండ్ ఆ తర్వాత కన్సైన్‌మెంట్ ఉంది. అండ్ జాయింట్ వెంచర్ ఉంది. అండ్ దాంతో పాటుగా మనకి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనే చాప్టర్స్ ఉన్నాయి. సో, బేసిక్‌గా మనకి ఎగ్జామ్‌లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో మనకి ఎక్కువగా క్వెషన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్న ఏరియాస్ ఏంటి అంటే, ఈ చాప్టర్స్ నుంచి మనకి ఎక్కువగా క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీటికి ఇవ్వాల్సిన వెయిటేజ్ కూడా ఇస్తారమ్మా. సో, ఓవరాల్‌గా వచ్చేసి మనకున్న చాప్టర్స్ ఇవే. సో, ఈ చాప్టర్స్ నుంచే మనల్ని ఎక్కువగా క్వెషన్స్ అడుగుతారు. అయితే కొద్దిగా అంటే జనరల్‌గా అకౌంట్స్ పేపర్ అనేటప్పటికి ఓన్లీ ప్రాబ్లమాటిక్ మీదే కాన్సంట్రేట్ చేయకుండా సమ్‌వాట్ అండ్ ప్రాబ్లమ్స్ మీదే కాకుండా థియరీ మీద కూడా ఫోకస్ చేస్తారమ్మా ఇందులో. సో, థియరీకి గూడా ఈక్వల్ వెయిటేజ్ ఇస్తారు. సో, కాబట్టి మీరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడానికి ముందు నాట్ ఓన్లీ ఆన్ ప్రాబ్లమ్స్, బట్ ఆల్సో థియరీ మీద గూడా కొద్దిగా ఫోకస్ చేయండి. ఎందుకంటే థియరీ క్వెషన్స్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అయితే ఎగ్జామ్‌లో స్ట్రెయిట్ అవే అకౌంట్స్ పేపర్ మనం ఆన్సర్ చేయాలి అనుకుంటే, ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే సో, క్వెషన్ నంబర్ 51 నుంచి క్వెషన్ నంబర్ 85 వరకు మన అకౌంట్స్‌కి సంబంధించి ఉంటుంది. సో, ఎగ్జామ్‌లో మీకు ఎక్కువగా టైం వేస్ట్ అవ్వకూడదు. సో, అనుకుంటే గనక డైరెక్ట్‌గా అకౌంట్స్ పేపర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, క్వెషన్ నంబర్ 51 నుంచి మనకి 85 వరకు ఈ అకౌంట్స్‌కి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి. సో, మీరు ఆ క్వెషన్స్‌ని స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ మీరు అకౌంట్స్ రాయాలి అనుకుంటే వెతుక్కునే అవసరం లేదు. అండ్ దాంతో పాటు ఈ అకౌంట్స్ పేపర్ కూడా ఆన్సర్ చేసే ముందు మీరు క్వెషన్ నంబర్ 51 నుంచి 85 మధ్యలో చెక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థియరీ క్వెషన్స్ ట్రై చేయండి. సో, థియరీ క్వెషన్స్‌ని ఎందుకు ట్రై చేయమంటున్నా అంటే, సో, మీకు ఆన్సర్ తెలిసిందనుకోండి స్ట్రెయిట్ అవే మీరు టిక్ చేసేసుకోవచ్చు. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, టైమ్ సేవ్ అవుతుంది. ఇన్ కేస్ తర్వాత మీరేదన్నా ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లమ్ కొద్దిగా లెంథీగా ఉంది. అలాంటప్పుడు మీకక్కడ టైమ్ యూజ్ అవుతుంది. సో, కాబట్టి మీరేం జేస్తారు అంటే, అకౌంట్స్ పేపర్‌తో స్టార్ట్ చేయాలి అనుకుంటే, క్వెషన్ నంబర్ 51 నుంచి 85తో స్టార్ట్ అవ్వాలి. క్వెషన్ నంబర్ 51 నుంచి 85 వరకు మనకి అకౌంట్స్ ఉంటుంది. అందులో మనకి థియరీ, ప్రాబ్లమాటిక్ ఉంటాయండి. అయితే థియరీ సెపరేట్‌గా, ప్రాబ్లమాటిక్ సెపరేట్‌గా ఇవ్వరు. సో, థియరీ క్వెషన్స్ మధ్యలో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, అలాంటప్పుడు ఏంటి అంటే, కొద్దిగా జాగ్రత్తగా ఈ థియరీ క్వెషన్స్‌ని ఆన్సర్ చేయటానికి ఫస్ట్ ట్రై చేయండి మాక్సిమం. లేదా ఒక ఆర్డర్‌లో 51-85 ఆర్డర్‌లో వెళ్ళిపోండి. ఇలా వెళ్ళిపోయారనుకోండి, మీకు క్వెషన్సు ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతాయి. థియరీ క్వెషన్స్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేయొచ్చు. ఆ తర్వాత మీరు ప్రాబ్లమాటిక్ పేపర్స్‌కి ఇన్ కేస్ ఏదన్నా టైం కొద్దిగా పట్టినా కూడా ఇబ్బందనిపియదు. సో, క్వెషన్ పేపర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇదిగో చెక్ చేసుకోండి. క్వెషన్ నంబర్ 51 నుంచి మనకి 85 వరకు మన అకౌంట్స్ పేపర్ ఉంటుందండి. 86 నుంచి 100 వరకు కాస్టింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి. సో, ఫ్రమ్ 86థ్ క్వెషన్ కాస్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో, 51 నుంచి మనకి అకౌంట్స్ ఉంటుంది. సో, ఆ పాయింట్ ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అకౌంట్స్ పేపర్ జనరల్‌గా సీఎంఏలో మనకు అకౌంట్స్ పేపర్ కొద్దిగా ఈజీగానే ఉంటుందండి. సో, మీరు దాన్ని కొద్దిగా జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకుంటే గనక మంచి రావటానికి ఛాన్స్ ఉంది. సో, గెట్టింగ్ టు ద పాయింట్. సో, మనం ఈ క్వెషన్ పేపర్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామండి. సో, ఫస్ట్ వచ్చేసి డిసెంబర్ 25 పేపర్. సో, డిసెంబర్ 25 పేపర్ చూద్దామండి. సో, ఇదే ఆర్డర్‌లో మనం బ్యాక్‌కి వెళ్దాం. సో, డిసెంబర్ 25. సో, ఈ డిసెంబర్ 25లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి డాష్ ఈస్ అన్ యాక్టివిటీ విచ్ ఈస్ కన్సర్న్డ్ విత్ రికార్డింగ్ అండ్ క్లాసిఫైయింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా
రిలేటెడ్ టు బిజినెస్ ఆపరేషన్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇట్స్ అక్కరెన్స్. ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇట్స్ అక్కరెన్స్. అక్కరెన్స్ ఆర్డర్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి. క్రోనోలాజికల్ ఆర్డర్. క్రోనోలాజికల్ ఆర్డర్ ఫాలో అవుతున్నాం. సో, క్రోనోలాజికల్ ఆర్డర్ ఫాలో అయ్యేది ఎక్కడండి? జర్నలైజ్. సో, దాని ఆన్సర్ వచ్చేసి డి అవుతుందండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ అకౌంటింగ్. ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ అకౌంటింగ్‌లో పార్ట్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో, జనరల్‌గా అకౌంటింగ్ ఫ్రేమ్‌వర్క్ వచ్చేసి మనకున్న ఆహ్, ఫ్రేమ్‌వర్క్స్ ఏంటంటే అండి, లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఉంది. అంటే బిఫోర్ డిజైనింగ్ ఏ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ అకౌంటింగ్ మనం ఏ పాయింట్స్‌ని కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. సో, అందులో లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. ఇన్‌స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. రెగ్యులేటరీ ఉంటుంది. కానీ ఇక్కడ మనల్ని అడిగిన క్వెషన్ విచ్ ఈజ్ నాట్ ఏ అన్నాడు. అంటే ఫ్రేమ్‌వర్క్ పార్ట్ కానిది. సో, బిజినెస్ ఫ్రేమ్‌వర్క్ కాదు. సో, దీని ఆన్సర్ వచ్చేసి బి అవుతుందండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్. జనరల్‌గా కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అండి అజంప్షన్. సో, మనం బుక్స్‌లో ట్రాన్సాక్షన్స్ రాసేటప్పుడు సమ్ అజంప్షన్స్ బేస్డ్‌గా రాసుకుంటాం. అయితే అందులో అజంప్షన్ లేనిది ఏంటి అంటే సింపుల్ అండి. అకౌంటింగ్ సైకిల్ కాన్సెప్ట్ అనేది లేదు. డ్యూయల్ యాస్పెక్ట్ కాన్సెప్ట్ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ హావ్ 2 యాస్పెక్ట్స్. పీరియాడిసిటీ అంటే ఎవ్రీ ఇయర్‌ని అంటే బిజినెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈక్వల్ పీరియడ్ టైమ్ ఇంటర్వెల్స్‌గా క్లాసిఫై చేస్తాం మనం. అండ్ మ్యాచింగ్ కాన్సెప్ట్ మీకు తెలిసిందే. మనం ఏదైతే ఇన్‌కమ్స్ రాస్తామో దానికి సంబంధించిన ఎక్స్‌పెన్సెసే రాయాలి. సో, కాన్సెప్ట్ కానిది అకౌంటింగ్ సైకిల్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ. యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ అన్నాడండి. యాన్యువల్ అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇది రికరింగ్ ఎక్స్‌పెన్స్. సో, రికరింగ్ ఎక్స్‌పెన్స్. ఎప్పుడైతే ఎక్స్‌పెన్సు రిపీటెడ్‌గా వస్తూ ఉంటుందో అది మనకేమవుతుంది? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అవుతుందండి. సో, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సోను బట్ రాంగ్‌లీ ఎంటర్డ్ ఇన్ ద అకౌంట్ ఆఫ్ సిమ్ము. సో, ద రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ విత్ రిజల్ట్ ఇన్. అయితే ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే అండి, మనం గూడ్స్ పర్చేస్ చేసాం ఎవరి దగ్గర నుంచి? సోను. కానీ మనం రాసింది ఎవరి అకౌంట్‌లో? సిమ్ము అకౌంట్‌లో రాసాం. అంటే పర్చేస్ అనేది మనం బుక్స్‌లో రాసాం. బట్ రికార్డెడ్ ఇన్ అనదర్ పర్సన్స్ నేమ్. సోను అకౌంట్‌లో రాయాల్సింది సిమ్ము అకౌంట్‌లో రాసాం. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ద రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ విత్ రిజల్ట్ ఇన్. అయితే ఇక్కడ మనకిచ్చిన క్వెషన్స్‌లో వాళ్ళు ఫోకస్ చేసింది నెట్ ప్రాఫిట్ మీద. అయితే ప్రాఫిట్ ఎఫెక్ట్ అవ్వాలి అంటే, ప్రాఫిట్ ఎఫెక్ట్ అవ్వాలి అంటే అది నామినల్ నేచర్ ఆఫ్ అకౌంట్ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ మనకిచ్చింది ఎర్రర్ జరిగింది. సోను అకౌంట్‌లో పడాల్సింది సిమ్ము అకౌంట్‌లో పడింది. అంటే పర్సనల్ అకౌంట్‌లో మిస్టేక్ జరిగింది. నామినల్ అకౌంట్‌లో మిస్టేక్ జరగలేదు. కాబట్టి ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేస్తే మన కాన్సంట్రేషన్ అంతా నెట్ ప్రాఫిట్ మీద పెట్టారు కాబట్టి ఇక్కడ నో ఎఫెక్ట్ ఆన్ ప్రాఫిట్ అని ఎందుకంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది పర్సనల్ అకౌంట్ నాట్ నామినల్ అకౌంట్. సో, నో ఎఫెక్ట్ ఆన్ నెట్ ప్రాఫిట్. Dash is a representation of the interrelationship between three important aspects of accounting, namely assets, liabilities and equity. సో, మనకి బుక్స్‌లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ యాస్పెక్ట్స్ ఉన్నాయండి. అందులో ట్రెడిషనల్ అప్రోచు, మోడర్న్ అప్రోచు. సో, మోడర్న్ అప్రోచ్ ప్రకారం వాళ్ళు మనకిచ్చిన ఫార్ములా ఏంటి అంటే క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. సో, ఇక్కడ మనకిచ్చింది అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీ. ఈక్విటీ మీన్స్ నథింగ్ బట్ క్యాపిటల్. సో, ఇప్పుడు ఈ మోడర్న్ అప్రోచ్‌కి అదర్ నేమ్ ఏంటి అంటే అకౌంటింగ్ ఈక్వేషన్ అని పిలవచ్చు. సో, డాష్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్. అంటే ఈ 3 ఐటెమ్స్‌ని రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే అకౌంటింగ్ ఈక్వేషన్. దీన్నే మోడర్న్ అప్రోచ్ అని కూడా రాసుకోవచ్చమ్మా. సో, మీరు ఎగ్జామ్‌లో ఒక్కొక్కసారి అకౌంటింగ్ ఈక్వేషన్ అంటారు. ఒక్కొక్కసారి మోడర్న్ అప్రోచ్ అంటారు. సో, అకౌంటింగ్ ఈక్వేషన్‌కి అదర్ నేమ్ ఏంటి అంటే మోడర్న్ అప్రోచ్. నెక్స్ట్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ రూపీస్ 2000 ఇంకర్డ్ ఆన్ ఫ్రైట్ చార్జెస్ షుడ్ బి డెబిటెడ్ టు. సో, జనరల్‌గా ఏదన్నా మనం ఒక అసెట్‌ని పర్చేస్ చేసినప్పుడు అది యూజ్ చేసే కండిషన్‌లోకొచ్చేంత వరకు, దానికి పెట్టిన ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఇంకర్ అయ్యామో అవన్నీ అసెట్ కాస్ట్‌కే యాడ్ జేయాలి. సో, ఇక్కడ మనం ఫర్నిచర్ పర్చేస్ చేసాం. మరి అది యూజ్ చేయాలి అంటే మన ప్లేస్‌కి రావాలి అంటే ఫ్రైట్ చార్జెస్ ఇంకర్ అవ్వాలి. సో, అలాంటప్పుడు ఆ ఎక్స్‌పెన్సెస్ ఫ్రైట్ చార్జెస్ ఏవైతే మనం ఇంకర్ అయ్యామో అవి ఆటోమేటిక్‌గా ఫర్నిచర్ అనే అసెట్ అకౌంట్‌కే ఏం చేయాలండి? యాడ్ చేసేయాలి. సో, అప్పుడు ఆప్షన్ వచ్చేసి డి ఫర్నిచర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ప్రిపేరింగ్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. జనరల్‌గా బీఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్‌ని ప్రిపేర్ చేయడానికి మనకి 2 బుక్స్ కావాలి. ఒకటి క్యాష్ బుక్కు,
రెండోది పాస్‌బుక్. అయితే ఇక్కడ అవసరం లేనిది బ్యాంక్ పాస్‌బుక్ అన్నా, బ్యాంక్ స్టేట్‌మెంట్ అన్నా ఒకటే అండి. అండ్ క్యాష్ బుక్కు. సో, క్యాష్ బుక్ కావాలి, బ్యాంక్ పాస్‌బుక్ ఆర్ బ్యాంక్ స్టేట్‌మెంట్ కావాలి. అవసరం లేనిది ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ అండి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ ఔట్. సో, రియల్ అకౌంట్ ప్రిన్సిపల్. అండ్ తర్వాత డెబిట్ ఆల్ అసెట్స్ అండ్ క్రెడిట్ ఆల్ లయబిలిటీస్. ఇక్కడొచ్చేసేటప్పటికి అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డెబిట్ ఆల్ ఇన్‌కమ్స్, క్రెడిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్. సో, నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్‌ని డెబిట్ జేయాలి. ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్‌ని క్రెడిట్ జేయాలి. కానీ ఇక్కడ ఇన్‌కమ్స్‌ని డెబిట్ జేయమంటున్నారు. కాబట్టి రాంగ్ ఆన్సర్ వచ్చేసి డి అండి. అండ్ నెక్స్ట్ పర్చేజ్ బుక్ రికార్డ్స్ ద ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు. సో, ఇక్కడ మనల్ని క్లియర్‌గా అడిగేశారండి. పర్చేజ్ బుక్ అన్నారు. సో, పర్చేజ్ బుక్ అంటే సో, ఈ బుక్‌లో మనం ఏం రికార్డ్ జేస్తాము అంటే, క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్‌ని మాత్రమే రాస్తాం. అయితే మనం క్రెడిట్ మీద అసెట్స్‌ని పర్చేజ్ చేయొచ్చు, గూడ్స్‌ని పర్చేజ్ చేయొచ్చు. బట్ వి రికార్డ్ ఓన్లీ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. అండ్ నెక్స్ట్ తర్వాత ఎక్విప్‌మెంట్ సోల్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్ టు మిస్టర్ అరోరా షుడ్ బి రికార్డెడ్ ఇన్. ఎక్విప్‌మెంట్ సోల్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఎక్విప్‌మెంట్ సోల్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్ షుడ్ బి రికార్డెడ్ ఇన్. సో, జనరల్‌గా ఎక్విప్‌మెంట్ అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి, సో, ఎక్విప్‌మెంట్ అంటే మనకేమవుతుందండి అది? అసెట్ అవుతుంది. సో, ఎక్విప్‌మెంట్ అన్నారు అంటే అది మనకి అసెట్ అవుతుంది. సో, అసెట్‌ని మనం క్రెడిట్ మీద సేల్. సో, జనరల్‌గా అసెట్‌ని మనం క్రెడిట్ మీద సేల్ చేసినప్పుడు ఏ బుక్‌లో రికార్డ్ చేయాలి? జనరల్ కాదు, సారీ, సేల్స్ జర్నల్ కాదండి. జర్నల్‌లో రికార్డ్ చేయాలి. సో, దీని ఆన్సర్ వచ్చేసి జనరల్. దీనికి అదర్ నేమ్ ఏంటి అంటే జర్నల్ ప్రాపర్ అని కూడా అనొచ్చండి. జర్నల్ ప్రాపర్ అని కూడా అనొచ్చు. జర్నల్ ప్రాపర్ అనొచ్చు. ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్ ఈస్ కన్సిడర్డ్ టు బి నాన్ డిప్రిషియేట్. సో, జనరల్‌గా డిప్రిషియేషన్ కాలిక్యులేట్ చేయాలి అంటే 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ తెలియాలి అండి. అందులో కాస్ట్ ఒకటి, స్క్రాప్ వాల్యూ ఒకటి, లైఫ్ ఒకటి. అయితే ఇందులో స్క్రాప్ ఉన్నా లేకపోయినా కాస్టు, లైఫు తెలియాలి. ఈవెన్ లైఫ్ అనేది తెలీదనుకోండి. సో, జనరల్‌గా ఆ అసెట్‌కి లైఫ్ అనేది లేదు అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్ఫినిట్ లైఫ్. లైఫ్ ఉన్నప్పుడు దానికి మనం డిప్రిసియేషన్‌ని చార్జ్ చెయ్యం. కాబట్టి ఆన్సర్ ల్యాండ్. అండ్ నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఈజ్ బై నేచర్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అవుతుందండి. ఎందుకు రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అవుతుంది అంటే, మనం ఎక్స్‌పెన్స్ ముందుగానే పే చేసేసాం. స్టిల్ వి హావ్ టు రిసీవ్ సర్వీస్ ఫ్రమ్ ఏ పర్టిక్యులర్ పర్సన్. సో, ఒక పర్సన్ నుంచి మనకింకా సర్వీస్ రావాలి. సో, ఒక పర్సన్ నుంచి సర్వీస్ రావాలి కాబట్టి అది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అవుతుంది. సో, ఆప్షన్ డి. నెక్స్ట్. ఇఫ్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎ మెషిన్ ఈజ్ 1,26,000 అండ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ 10% పర్ యానమ్. సో, 10% పర్ యానమ్. Then the depreciation of the machine for second year under written down value method. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ప్రకారం సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ అడుగుతున్నారండి. సో, ఫస్ట్ ఇయర్ వచ్చేసేటప్పటికి కాస్ట్ ఎంత అవుతుందండి? 1,26,000 అవుతుంది. సో, ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ 10% అంటే సో, 12,600 అవుతుంది. సో, 1,26,000లో నుంచి 6,000 12,600 తీసేస్తే 1,13,000 1,13,400 వస్తుంది. సో, దీని మీద సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ 10% వేస్తే 11,340 వస్తుంది. సో, ద ఆన్సర్ ఈస్ 11,340. నెక్స్ట్. ఏ సమ్ ఆఫ్ 2,50,000 వాస్ పెయిడ్ యాస్ కాంపెన్సేషన్ టు ఎన్ ఎంప్లాయీ హూ వాస్ రిట్రెంచ్డ్. రిట్రెంచ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే అండి, సో, జనరల్‌గా రిట్రెంచ్డ్ మీన్స్ సర్వీసెస్‌లో నుంచి తీసేయటం. సో, సర్వీసెస్‌లో నుంచి తీసేయటాన్ని రిట్రెంచ్డ్ అంటాం. సో, ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేస్తే సర్వీసెస్‌లో నుంచి తీసేసాం. అయితే ఓల్డ్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే అండి, మనకి డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అని ఉండేది. సో, ఇప్పుడు ప్రెజెంట్ అది లేదండి. సో, ఓన్లీ మనం ఎప్పుడైతే ఒక ఎంప్లాయీని మనం తీసేసామో అది కరెంట్ ఇయర్ ఎక్స్‌పెండిచర్‌గానే ట్రీట్ చేస్తాం కాబట్టి దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌గానే కన్సిడర్ చేయాలి. మనకి డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనే కాన్సెప్ట్ లేదిప్పుడు. సో, ఓన్లీ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌గానే కన్సిడర్ చేయాలి. నెక్స్ట్. విచ్ వన్ ఈజ్ యూజ్డ్ వితౌట్ ఏ ట్రేడ్ ట్రాన్సాక్షన్ బట్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్. మ్యూచువల్ బెనిఫిట్. సో, ఇక్కడ ట్రేడ్ ట్రాన్సాక్షన్ లేదు. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఏం లేదు. బట్ స్టిల్ వాళ్ళు బిల్ డ్రా చేసుకుంటున్నారు. దేనికి అంటే మ్యూచువల్ బెనిఫిట్‌కి. అంటే ఇద్దరు బెనిఫిట్ కోసం డ్రా చేసుకుంటున్నారు. సో, అలాంటప్పుడు ఆ బిల్‌ని మనం ఏమనాలి అంటే అకామోడేషన్ బిల్‌గా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్.
So D of Darjeeling sent 10,000 kg of tea, costing 200 per kg to B of Bundi. D incurred freight 36,000 and transit insurance. సో, ఈ ఇంపార్టెంట్ పాయింట్ ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ అనేది అండర్‌లైన్ చేసుకోండి. ఎందుకంటే అది డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కిందకెళ్ళిపోతుంది. డ్యూరింగ్ ట్రాన్ డ్యూరింగ్ ట్రాన్సిట్ 200 కేజీ ఆఫ్ టీ వర్ లాస్ట్ డ్యూ టు థెఫ్ట్. సో, లాస్ట్ డ్యూ టు థెఫ్ట్ అంటే ఇది అబ్నార్మల్ లాస్‌గా కన్సిడర్ చేయాలి. ఎలా కన్సిడర్ చేయాలి? అబ్నార్మల్ లాస్‌గా కన్సిడర్ చేయాలి. ద వాల్యూ ఆఫ్ లాస్ టు బి రికార్డెడ్ ఇన్ కన్సైన్‌మెంట్ అకౌంట్. అంటే అబ్నార్మల్ లాస్ ఎంత అని అడుగుతున్నారండి. జనరల్‌గా అబ్నార్మల్ లాస్ కాలిక్యులేట్ చేసేటప్పుడు కాస్ట్‌తో పాటు దానికి ఇంకర్ అయిన డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సో, కాస్ట్ ఎంత అంటే 200 ఇంటూ 200 అంటే 40,000 వస్తుందండి. 200 ఇంటూ 200 40,000 వస్తుంది. దాంతో పాటు 36,000 ఫర్ 10,000 కేజెస్. మనకు కావాల్సింది 200 కేజెస్‌కి కాబట్టి 36,000 ప్లస్ 24,000 60,000 టోటల్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అయినాయండి. సో, 60,000 ఎన్ని కేజెస్‌కి ఖర్చు పెట్టారు? 60,000 ఎన్ని కేజెస్‌కి ఖర్చు పెట్టారు అంటే 10,000 కేజెస్‌కి ఖర్చు పెట్టారు. సో, 10,000 కేజెస్‌కి 60,000 అయిందండి. మనకు కావాల్సింది 200 కేజెస్‌కి. అప్పుడు సింపుల్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు అంటే 60,000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 200. సో, వేస్తే 1,200 వస్తుందండి. సో, టోటల్ ఎంత అంటే 41,200 అనే లాస్‌ని నేను కన్సైన్‌మెంట్‌లో క్రెడిట్ చేయాలి. సో, ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్ వెన్ కన్సైనర్ సెండ్ గూడ్స్ టు కన్సైనీ హీ ప్రిపేర్స్ అండ్ సెండ్ ఏ. సో, జనరల్‌గా ఏంటంటే అండి కన్సైనర్ గూడ్స్ కన్సైనీకి పంపించినప్పుడు కన్సైనర్‌కి, కన్సైనీకి మధ్య జరిగింది సేల్ కాదు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఇన్వాయిస్ క్రియేట్ చేసే ఛాన్స్ లేదు. కానీ అతను ఏ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ పంపిస్తున్నారు, ఏ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ పంపిస్తున్నారు అనేది తెలియాలి. కాబట్టి చూడటానికి ఇన్వాయిస్ లాగా ఉంటుంది కానీ అది ఒరిజినల్ ఇన్వాయిస్ కాదు. సో, అలాంటి ఇన్వాయిస్‌ని మనం ఏమంటాము అంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటాం. సో, ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ బై ద కన్సైనీ ఆన్ రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ కన్సైనర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ బై ద కన్సైనీ ఆన్ రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ కన్సైనర్. సో, జనరల్‌గా కన్సైనర్ దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు అతను ఆ గూడ్స్‌కి ఓనర్ కాదు. కాబట్టి అలాంటప్పుడు ఆ గూడ్స్ వచ్చినప్పుడు అతను దాని గురించి ఎక్కడా రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్ అవుతుందండి. ఆప్షన్ డి. సో, కన్సైనర్ దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తర్వాత ఏ జాయింట్ వెంచర్ విత్ బి పర్చేస్డ్ గూడ్స్ కాస్టింగ్ 5,00,000. బి సోల్డ్ 80% ఆఫ్ ద గూడ్స్ ఫర్ 6,25,000. బ్యాలెన్స్ ఆఫ్ గూడ్స్ వర్ టేకెన్ ఓవర్ బై బి ఎట్ కాస్ట్ లెస్ 20%. సో, ద ప్రాఫిట్ ఆన్ జాయింట్ వెంచర్ విల్ బి. సో, ఫస్ట్ 5,00,000 ఖర్చు పెట్టారు కాబట్టి డెబిట్ సైడ్ 5,00,000 రాసేసామండి. అండ్ ఆ తర్వాత ఇందులో 80% గూడ్స్ 6,25,000 సేల్ రాసేసాం. అయితే ఇక్కడ 5,00,000లో 80% అమ్మేశారు అంటే 20% అన్‌సోల్డ్ ఉంది. సో, ఆ 20% వాల్యూ ఎంత అంటే 1,00,000 అవుతుందండి. 1,00,000 అవుతుంది. అయితే ఈ 1,00,000లో వాళ్ళు 1,00,000 కాస్ట్ ఆఫ్ గూడ్స్‌ని 1,00,000కి తీసుకోలేదు. వాళ్ళు 20% తగ్గించి తీసుకున్నారు. సో, 1,00,000లో నుంచి 20% అంటే 20,000 తీసేస్తే అతను తీసుకున్న గూడ్స్ వాల్యూ ఎంత అంటే 80,000 అవుతుంది. సో, అప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 7,05,000 అవుతుంది. అండ్ డెబిట్ సైడ్ మనం పెట్టిన ఖర్చు 5,00,000. సో, టోటల్ వచ్చేసి బోత్ సైడ్స్ టోటల్ 7,05,000. సో, ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ ఎంత అంటే 2,05,000. సో, ఆప్షన్ ఏ. సో, ఆప్షన్ ఏ అవుతుందండి. అండ్ నెక్స్ట్ 71 జాయింట్ వెంచర్ అకౌంట్ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్. జనరల్‌గా జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ చేసే పర్పస్ ఏంటి అంటే టు ఫైండ్ ఔట్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో, ప్రాఫిట్ ఆర్ లాస్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం కాబట్టి ఈ జాయింట్ వెంచర్ అనే అకౌంట్‌లో డెబిట్ సైడ్ ఏం రాస్తాం? ఎక్స్‌పెన్సెస్ రాస్తాం. క్రెడిట్ సైడ్ ఏం రాస్తాం? ఇన్‌కమ్స్ రాస్తాం. కాబట్టి ఇది ఏ నేచర్ ఆఫ్ అకౌంట్ అవుతుంది అంటే నామినల్ నేచర్ ఆఫ్ అకౌంట్ అవుతుంది. నెక్స్ట్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వర్త్ 9,00,000 వాస్ డిస్కౌంటెడ్ బై తనూజ్ with his banker for 8,73,000. At maturity, the bill was dishonored and noting charges of 1,200 was incurred. How much amount will the bank deduct from Tanu's bank balance at the time of such dishonor? జనరల్‌గా అండి బిల్లు డిజానర్ అయినప్పుడు బ్యాంకు గనక నోటింగ్ చార్జెస్ కూడా పే చేస్తే సో, వాళ్ళకి రావాల్సిన బిల్ అమౌంట్
వాళ్ళకి రావాల్సిన బిల్ అమౌంట్ ప్లస్ నోటింగ్ చార్జెస్ గూడా రికవర్ చేసుకుంటది. సో, అప్పుడిక్కడ బిల్ అమౌంట్ వచ్చేసి 9,00,000 నోటింగ్ చార్జెస్ వచ్చేసి 1,200. సో, టోటల్‌గా బ్యాంక్ రికవర్ చేసుకునే అమౌంట్ ఎంత అంటే 9,01,200. నెక్స్ట్. T of Delhi sends out certain goods to K of Calcutta at cost plus 25%. Half, 1 by 2. 50% of the goods received by K is sold at 3,52,000 at 10% above invoice price. 10% above invoice price మీద సేల్ చేశారు. ద ఇన్వాయిస్ వాల్యూ ఆఫ్ గూడ్స్ సెంట్ అవుట్ ఈస్. సో, టోటల్‌గా ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారంటే అండి, టోటల్‌గా మనం సెండ్ చేసిన గూడ్స్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో, ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేస్తే, దీన్ని ఫస్ట్ మనం 2 రకాలుగా ట్రీట్ చేయొచ్చండి. ఫస్ట్ సేల్ చేసిన వాల్యూ ఎంతండి? 3,50,000. సో, సేల్ చేసిన వాల్యూ 3,52,000 అవుతుంది. ఇది ఓన్లీ 50% మాత్రమే. అప్పుడు టోటల్ ఎంత అంటే, సో, 3,52,000 ఇంటూ 2. సో, 7,04,000 అవుతుందండి. ఎంతవుతుంది? 7,04,000 వాల్యూ ఆఫ్ గూడ్స్ టోటల్ సేల్స్ కింద కన్సిడర్ చేస్తే. కానీ ఇక్కడ ప్రాబ్లమ్‌లో మనల్ని అడిగింది ఓన్లీ దీని ఇన్వాయిస్ ప్రైస్ మాత్రమే కనుక్కోమన్నారు. సో, ఇన్వాయిస్ ప్రైస్ ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? సింపుల్ అండి. జనరల్‌గా కాస్ట్ ప్లస్ లోడింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వాయిస్ ప్రైస్. కాస్ట్ ప్లస్ లోడింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వాయిస్ ప్రైస్. కానీ వీళ్ళిక్కడ డైరెక్ట్‌గా ఇన్వాయిస్ ప్రైస్‌కి సేల్ చేయలేదండి. ఇన్వాయిస్ ప్రైస్ కన్నా కూడా ఎక్స్‌ట్రా ప్రాఫిట్ ఏసి సేల్ చేశారు. సో, దీనికి ఎక్స్‌ట్రా ప్రాఫిట్ యాడ్ చేశారు. ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్‌గా చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు మనం కాస్ట్ 100గా కన్సిడర్ చేస్తాం. వీళ్ళు యాడ్ చేసిన లోడింగ్ ఎంతండి? కాస్ట్ మీద 25%. అంటే ఇన్వాయిస్ ప్రైస్ ఎంత? 125. ఇప్పుడు వీళ్ళు ఇన్వాయిస్ ప్రైస్ ఎక్స్‌ట్రా ప్రాఫిట్ యాడ్ చేశారు. ఎక్స్‌ట్రా ప్రాఫిట్ దేని మీద యాడ్ చేశారంటే 10% ఆఫ్ ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ 125 అనుకున్నాం. దాని మీద 10% అంటే 12.5 అంటే 137.5. అంటే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ వచ్చేసి 100 అయితే దానికి 25 లోడింగ్ యాడ్ చేస్తే ఇన్వాయిస్ ప్రైస్ 125 రావాలండి. కానీ వీళ్ళేం చేశారు అంటే ఇన్వాయిస్ ప్రైస్ మీద కూడా ఎక్స్‌ట్రా ప్రాఫిట్ యాడ్ చేసుకున్నారు. ఎంత అంటే 10% ఆఫ్ ఇన్వాయిస్ ప్రైస్. అంటే 12.5 యాడ్ చేస్తే టోటల్ ఎంతయిందండి? 137.5. అంటే ఇప్పుడు ఈ 7,04,000 అనేది 10% ఎక్స్‌ట్రా ప్రాఫిట్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్. సో, టోటల్ 7,04,000 అవుతుంది. కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటండి? ఇన్వాయిస్ ప్రైస్ అడిగారు. సో, ఇప్పుడు దీనికి మనం ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్ అండి. 7,04,000 ఇంటూ మనకు కావాల్సింది ఇన్వాయిస్ ప్రైస్ అంటే 125కి ఈక్వల్. డినామినేటర్ 137.5 వేస్తే ఆటోమేటిక్‌గా 6,40,000 వస్తుందండి. సో, మన అకౌంట్స్‌లో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా ఎప్పుడైనా సరే మీరు ఫ్రాక్షన్స్ రాసేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే డినామినేటర్ ఎప్పుడు వాట్ వి నో. అండ్ న్యూమరేటర్ ఎప్పుడు వాట్ వి వాంట్. మనకేం కావాలి. ఇది హైలైట్ చేసుకోవాలి. సో, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రాక్షన్ రాసింది కూడా అలానే రాసాం. సో, ఒక్కసారి మీరు చెక్ చేస్తే డినామినేటర్ 137.5 వాట్ వి నో. అంటే యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 137.5కి ఈక్వల్ అని తెలుసండి. ఇందులో నాకు కావాల్సింది ఇన్వాయిస్ ప్రైస్ అంటే 125కి ఈక్వల్. సో, 7,04,000 ఇంటూ 125 ఇంటూ 125/137.5 వేస్తే ఆన్సర్ వచ్చేసి 6,40,000 వస్తుందండి. సో, 6,40,000 సారీ ఇక్కడ 6,40,000 వచ్చిందండి. సో, 6,40,000 ఆన్సర్ డి. నెక్స్ట్. ఇఫ్ ఓపెనింగ్ క్యాపిటల్, drawings and closing capital are 14 lakhs, 3 lakhs and 18 lakhs respectively, then the profits for the year would be. సో, జనరల్‌గా ప్రాఫిట్‌ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడండి మనం ఫైనల్ అకౌంట్స్‌లో రాస్తాం. సో, ఓపెనింగ్ క్యాపిటల్ ఫస్ట్ రాసేస్తాం. సో, ఓపెనింగ్ క్యాపిటల్ రాసి దానికి జనరల్‌గా నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాడ్ చేస్తాం. అడిషనల్ క్యాపిటల్ ఏదన్నా యాడ్ చేస్తాం. ఇందులో నుంచి
నెట్ లాస్ ఏదన్నా ఉంటే లెస్ చేస్తాం. డ్రాయింగ్స్ లెస్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ లెస్ చేస్తాం. ఇవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత ఏదైతే అమౌంట్ వస్తుందో దీన్నే మనం ఏమంటాం? క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. అయితే ఇక్కడ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రాఫిట్‌ని ఫైండ్ ఔట్ చేయాలండి. సో, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసేసుకోండి ఫస్ట్. ఓపెనింగ్ క్యాపిటల్ 14,00,000, డ్రాయింగ్స్ 3,00,000, క్లోజింగ్ క్యాపిటల్ 18. సో, ఓపెనింగ్ క్యాపిటల్ వచ్చేసి 14,00,000 ఇచ్చారండి. అండ్ డ్రాయింగ్స్ వచ్చేసి 3,00,000 ఇచ్చారు. అండ్ క్లోజింగ్ క్యాపిటల్ వచ్చేసి 18,00,000 ఇచ్చారు. సో, ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేస్తే 14,00,000 నా ఓపెనింగ్ క్యాపిటల్‌లో నుంచి 3,00,000 డ్రాయింగ్స్ తీసేస్తే 11,00,000 ఉండాలి. కానీ ఇక్కడ క్లోజింగ్ క్యాపిటల్ వచ్చేసేటప్పటికి 18,00,000 అయింది. అంటే ఈ క్యాపిటల్ ఏమైందండి? పెరిగింది. సో, పెరగటానికి ఛాన్సెస్ మూడే మూడున్నాయి. ఒకటి నెట్ ప్రాఫిటు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్. ప్రాబ్లమ్‌లో మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్ గురించి చెప్పలేదు. సో, ఇంకా క్యాపిటల్ ఇంక్రీజ్ అవ్వడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం నెట్ ప్రాఫిట్. సో, ఎంత పెరిగింది అంటే ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోవచ్చండి. ఎంత అంటే 7,00,000. సో, దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 7,00,000. అండ్ నెక్స్ట్ తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్ ద బ్యాలెన్స్ ఆఫ్ నామినల్ అకౌంట్స్ ఆర్ ట్రాన్స్‌ఫర్డ్ టు. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్ ద బ్యాలెన్స్ ఆఫ్ నామినల్ అకౌంట్స్ ఆర్ ట్రాన్స్‌ఫర్డ్ టు. జనరల్‌గా ఏ ఇయర్‌లో ఓపెన్ అయిన నామినల్ అకౌంట్ అదే ఇయర్‌లో క్లోజ్ అయిపోవాలండి. సో, ఎక్కడికి క్లోజ్ చేస్తాము అంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి క్లోజ్ చేస్తాం. ఐదర్ ట్రేడింగ్ అకౌంట్‌కెళ్ళొచ్చు లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కెళ్ళొచ్చు. సో, కొన్ని టైప్స్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అయితే ట్రేడింగ్ అకౌంట్‌కెళ్తాయి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అండ్ ఇన్‌కమ్స్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కెళ్తాయి. సో, నామినల్ అకౌంట్స్ విల్ బి ట్రాన్స్‌ఫర్డ్ టు ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ అండర్ ద పర్మనెన్స్ అప్రోచ్ జనరల్‌గా బ్యాలెన్స్ షీట్‌లో అసెట్స్‌ని మనం ఒక ఆర్డర్‌లో రాస్తామండి. ఆ ఆర్డర్‌ని మనం ఏమంటాము అంటే మార్షలింగ్ అంటాం. మార్షలింగ్ అంటాం. ఈ మార్షలింగ్ అన్నప్పుడు 2 టైప్స్‌లో ఉండొచ్చు. ఒకటి ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్, ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ. ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్ అంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికిస్తాం? ఫిక్స్‌డ్‌గా ఉండే వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అదే లిక్విడిటీ అనుకోండి, కరెంట్ నేచర్ ఉన్నదానికి ప్రయారిటీ ఫస్ట్ ఇస్తాం. సో, ఇక్కడ మనల్ని అడిగిన క్వెషన్‌లో పర్మనెన్స్ అప్రోచ్ అన్నారండి. ఏ అప్రోచు? పర్మనెన్స్ అప్రోచ్ అన్నారు. సో, పర్మనెన్స్ అప్రోచ్‌లో ఫస్ట్ ప్రయారిటీ దేనికివ్వాలి? ఫిక్స్డ్ అసెట్స్ కమ్స్ బిఫోర్ ద కరెంట్ అసెట్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో, ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్. జనరల్‌గా ఇప్పుడు మనం ఫైనల్ అకౌంట్స్ అనేటప్పటికి మనం ప్రిపేర్ చేసే స్టేట్మెంట్స్ సో, నాన్ మ్యానుఫ్యాక్చరర్ అయితే ట్రేడింగ్ అకౌంటు, పీ&ఎల్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తామండి. కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాడు. సో, బిఫోర్ ట్రేడింగ్ అకౌంట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ యూజువల్‌గా ప్రిపేర్ చేస్తాం. సో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసే పర్పస్ సింపుల్. సో, మనం ఏదైతే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేశామో, దానికి సంబంధించిన కాస్ట్‌ని ఫైండ్ ఔట్ చేయటానికి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామండి. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ డిస్క్లోజ్డ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఎట్. సో, జనరల్‌గా ఫిక్స్డ్ అసెట్స్‌ని ఎలా డిస్క్లోజ్ చేస్తాం? ఏ వాల్యూస్‌తో డిస్క్లోజ్ చేస్తాం? సింపుల్. ఒరిజినల్ కాస్ట్ లెస్ డిప్రిసియేషన్ టిల్ డేట్. ఎందుకు అంటే, ఇక్కడ మనం బుక్స్‌లో ఫిక్స్డ్ అసెట్స్ గురించి రాసేటప్పుడు మార్కెట్ వాల్యూస్‌ని మనం కన్సిడర్ చేయం. అలానే ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ అన్నారు. సో, మార్కెట్ వాల్యూ అనేది అసలు మనం కన్సిడర్ చేయం. అండ్ ఒరిజినల్ కాస్ట్ కూడా రాదు. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ అసెట్‌ని యూజ్ చేయడం వల్ల దాని వాల్యూ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. సో, తగ్గిపోతుంది కాబట్టి దాని వాల్యూ తగ్గించి రాయాలి కాబట్టి ఒరిజినల్ కాస్ట్‌లో నుంచి డిప్రిసియేషన్‌ని ఏం చేయాలి? తీసేయాలి. ఒరిజినల్ కాస్ట్ టిల్ డిప్రిసియేషన్ టిల్ డేట్. అండ్ నెక్స్ట్ అసెట్ ఇన్ ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ. ఓపెనింగ్ ఇన్వెంటరీ ఇచ్చారండి 2,00,000. సేల్స్ 10,00,000 ఇచ్చారు. పర్చేస్ 8,00,000 ఇచ్చారు. వేజెస్ 40,000 ఇచ్చారు. గ్రాస్ ప్రాఫిట్ రేట్ ఈస్ 20% ఆన్ సేల్స్. గ్రాస్ ప్రాఫిట్ రేట్ ఇచ్చేశారండి. సో, ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. రేట్ ఇచ్చాడు. గ్రాస్ ప్రాఫిట్ ఇవ్వలేదు. ఎంత అన్నాడు? 25% ఆన్ సేల్స్. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే 1/4 ఆన్ సేల్స్ అనొచ్చు. సో, ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేస్తే మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏంటి అంటే క్లోజింగ్ ఇన్వెంటరీ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. సో, క్లోజింగ్ ఇన్వెంటరీ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఓపెనింగ్ ఇన్వెంటరీ 2,00,000. సో, డెబిట్ సైడ్ రాసేసాం. అండ్ సేల్స్ 10,00,000 క్రెడిట్ సైడ్ రాసేసాం. పర్చేస్ 8,00,000 డెబిట్ సైడ్ రాసేసాం. అండ్ వేజెస్ ఎంత? 40,000. అయితే ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేస్తే ఇక్కడ నాకు 2 ఇన్ఫర్మేషన్స్ కావాలి ఇంకా. ఒకటి క్లోజింగ్ స్టాక్ తెలిస్తే గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ ఔట్ చేయగలను. లేదా గ్రాస్ ప్రాఫిట్ తెలిసింది కాబట్టి నేనేం ఫైండ్ ఔట్ చేయగలను? క్లోజింగ్ స్టాక్‌ని ఫైండ్ ఔట్ చేయగలను. సో, గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారండి మనకి? 25% ఆన్ సేల్స్ ఇచ్చారు. సో, జనరల్‌గా సేల్స్ వచ్చేసి 2,00,000 ఉంది. దాని మీద 25% అంటే 2,50,000. సో,
సో, ఇప్పుడు ఒక్కసారి డెబిట్ సైడ్ టోటల్ చెక్ చేస్తే 2,00,000 ప్లస్ 8,00,000 10,00,000 10,00,000 ప్లస్ 4,00,000 14,00,000 ప్లస్ 2,15,000 16,50,000 16,50,000 సారీ అండి. ఇక్కడ వేజెస్ 40,000 సో 40,000 సో 2,00,000 ప్లస్ 8,00,000 10,00,000 10,00,000 ప్లస్ 40,000 10,40,000 ప్లస్ 2,50,000 అంటే డెబిట్ సైడ్ టోటల్ మనకి రెడీగా ఉంది. సో డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 12,90,000 ఉందండి. 12,90,000 అండ్ క్రెడిట్ సైడ్ కూడా 12,90,000 కానీ క్రెడిట్ సైడ్ టోటల్ 10,00,000 ఉంది. సో ఇప్పుడు వచ్చేసి జాగ్రత్తగా చెక్ చేస్తే మిస్సింగ్ ఫిగర్ 2,90,000 వస్తుంది. సో క్రెడిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 2,90,000 అవుతుందండి. సో ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఏ సోల్ ప్రొప్రైటర్షిప్. సో సోల్ ప్రొప్రైటర్షిప్, సో జనరల్గా సోల్ ప్రొప్రైటర్షిప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ తీసుకుంటామండి. సో అందులో పార్ట్ కానిది ఏంటి అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. సో ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్, లెగసీ రిసిప్ట్ బై ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ క్యాపిటల్ రిసిప్ట్ అండి. దేనికి క్యాపిటల్ రిసిప్ట్గా ట్రీట్ చేస్తాము అంటే జనరల్గా ఎన్పిఓస్లో వచ్చేసేటప్పటికి రిసిప్ట్స్ అనేవి మనకి ఇన్కమ్స్గా కన్సిడర్ చేస్తాం. ఈ రిసిప్ట్స్ అనేవి రిపీటెడ్గా వచ్చినాయి అనుకోండి రెవెన్యూ అవుతుంది. నాన్ రిపీటింగ్ అనుకోండి క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది. సో జనరల్గా లెగసీ అనేది ఎవ్రీ ఇయర్ వచ్చే రిసిప్ట్ కాదండి. కాబట్టి దాన్ని మనం క్యాపిటల్ రిసిప్ట్గా కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్, క్యాపిటల్ ఫండ్ ఆఫ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో జనరల్గా క్యాపిటల్ ఫండ్కి క్యాపిటల్ ఫండ్ అని పిలవచ్చండి. అలానే అక్యూములేషన్ ఫండ్ అని కూడా పిలవచ్చు, లేదా జనరల్ ఫండ్ అని కూడా పిలవచ్చు. సో ఇక్కడ మనకి అక్యూములేషన్ ఫండ్ అని ఇచ్చారు. సో ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్, ద బుక్స్ ఆఫ్ గంగా వెల్ఫేర్ ట్రస్ట్ షో సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ అంటే వచ్చినాయి డ్యూరింగ్ ద ఇయర్ 1,11,250 అండ్ అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ ఫర్ 31/3/25 and advance subscriptions on 31/3/25 was 15,000. If outstanding subscription on 31/3/25 was 11,250, then the subscription to be credited to the income and expenditure account. Income and expenditure account ki credit అవ్వాల్సిన సబ్స్క్రిప్షన్ ఎంత అని అడుగుతున్నారండి. సో జనరల్గా ఇక్కడ మనకి ఇచ్చింది రిసీవ్డ్ అండి. రిసీవ్డ్ అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్లో వచ్చిన అమౌంట్. ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సో ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ ఫస్ట్ రిసీవ్డ్ రాస్తామండి. రిసీవ్డ్ ఎంతండి 1,11,250. ఇందులో అడ్వాన్స్ ఉందండి. అడ్వాన్స్ ఉంది. అడ్వాన్స్ అంటే నెక్స్ట్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఈ ఇయర్ ముందుగా వచ్చింది. కాబట్టి అలాంటిది ఏదన్నా ఉంటే దాన్ని మనం ఏం చేయాలండి, మైనస్ చేయాలి. సో 15,000 అది కరెంట్ ఇయర్ ఇన్కమ్ కాదు, నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ కాబట్టి మైనస్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ అంటే రిసీవబుల్ సబ్స్క్రిప్షన్, కరెంట్ ఇయర్కి రిసీవబుల్ అది ఎంత ఉందండి 11,250. అది కరెంట్ ఇయర్ది కాబట్టి దాన్ని ఏం చేసుకోవాలండి, యాడ్ చేసుకోవాలి. సో 1,11,250 ప్లస్ 11,250 అంటే 1,22,500 అవుతుందండి. దానిలో నుంచి 15,000 తీసేస్తే 1,07,500. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ షోన్ ఇన్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సో జనరల్గా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ఏం చూపించాలి, ఎక్స్పెన్సెస్ చూపించాలి, ఇన్కమ్స్ చూపించాలి. సింపుల్గా చెప్పాలి అంటే నామినల్ అకౌంట్స్ చూపించాలి. ఆ నామినల్ అకౌంట్స్ జనరల్గా రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి ఏ నేచర్ అవుతాయండి, రెవెన్యూ నేచర్ ఐటమ్స్ అవుతాయి. ఏ నేచర్ ఆఫ్ ఐటమ్స్ అవుతాయండి, రెవెన్యూ నేచర్ ఆఫ్ ఐటమ్స్ అవుతాయి. సో ఓన్లీ ఐటమ్స్ ఆఫ్ రెవెన్యూ నేచర్ పర్టైనింగ్ టు ద పీరియడ్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే చూపిస్తాం. కాబట్టి ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్ 85, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్కి సంబంధించి ట్రూ ఏంటి అంటున్నారు. సో ఇట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద క్యాష్ బుక్. జనరల్గా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఏం రాస్తామండి, సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో రిసిప్ట్స్ రాస్తాం, పేమెంట్స్ రాస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ క్యాష్ బుక్. అయితే ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఇయర్కి సంబంధించింది మొత్తం కన్సాలిడేటెడ్గా ఇచ్చేస్తారు కాబట్టి దాన్ని ఇట్ ఈజ్ ఏ సమ్మరీ ఆఫ్
క్యాష్ బుక్‌గా కన్సిడర్ చేస్తాం. సో, దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుందండి. సో, దీంతో జూన్ డిసెంబర్ 25 పేపర్ కంప్లీట్ అయిపోయిందండి. సో, మూవింగ్ టు నెక్స్ట్ పేపర్. సో, నెక్స్ట్ పేపర్ వచ్చేసి జూన్ 25 అండి. సో, ఈ జూన్ 25 పేపర్‌ని చెక్ చేద్దాం ఒక్కసారి. అండ్ జూన్ 25 పేపర్. సో, ఫస్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్? ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏంటి అంటే, జనరల్ పర్పస్ ఏంటి అంటే టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ టు ఫైండ్ ఔట్ ది పర్ఫార్మెన్స్ అండ్ పొజిషన్. సో, ఆప్షన్ ఏ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు స్టేక్ హోల్డర్స్. అండ్ నెక్స్ట్ డాష్ ఈజ్ ఏ సైన్స్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ కరెక్ట్లీ రికార్డింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆల్ దోస్ ట్రాన్సాక్షన్ దట్ రిజల్ట్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఆర్ మనీస్ వర్త్. సో, ఇక్కడ దే ఆర్ మెయిన్లీ కన్సర్న్ విత్ రికార్డింగ్ ఏనండి. అలా కాకుండా రికార్డింగ్ తర్వాత ప్రాసెస్ కూడా చెప్పున్నట్లయితే మనం అకౌంటింగ్ తీసుకునేవాళ్ళం. సో, ఇక్కడ రికార్డింగ్ అనే అన్నారు. సో, రికార్డింగ్‌కి సంబంధించి కన్సర్న్ ఏంటి అంటే బుక్ కీపింగ్. నెక్స్ట్ ఇన్ అకౌంటింగ్ డాష్ ప్రొవైడ్స్ ఏ కామన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్, రికగ్నైజ్ అండ్ ప్రెజెంట్ డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్ అపియరింగ్ ఇన్ ఎన్ ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో, జనరల్‌గా సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ అన్నారండి. సో, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ ఏంటి అంటే ప్రిన్సిపల్స్ కింద తీసుకోవచ్చు మనం. సో, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వచ్చేసేటప్పటికి లేదా గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. సో, ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ లేదా గైడ్‌లైన్స్ ఏవైతే ఇచ్చారో వాటిల్ని మనం ప్రిన్సిపల్స్ అంటాం కలెక్టివ్‌గా. సో, దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుందండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద పర్సనల్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో, సాలరీస్ పేయబుల్. సో, ఇట్ ఈస్ పేయబుల్ టు ఏ పర్సన్. ఒక పర్సన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఔట్‌స్టాండింగ్ సాలరీస్ అనొచ్చు లేదా సాలరీస్ పేయబుల్ అకౌంట్ అనొచ్చు. సో, ఆప్షన్ ఏ అవుతుందండి. నెక్స్ట్ డాష్ అప్రోచ్ ఆఫ్ డిటర్మైనింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ కన్వెన్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. సో, జనరల్‌గా క్రెడిట్ ఆస్పెక్ట్స్, డెబిట్ ఆస్పెక్ట్స్‌ని ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఫాలో అవ్వాల్సింది ఏంటండి? గోల్డెన్ రూల్స్. సో, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్‌గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ విచ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ టైప్ అంటే పర్టిక్యులర్‌గా ఓన్లీ కొన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఒక బుక్‌లో రాయాలి అనుకున్నాము అంటే అలాంటి బుక్స్‌ని మనం స్పెషల్ జర్నల్స్ అంటామండి. సో, స్పెషల్ జర్నల్స్ అంటాం. ఇందులో క్రెడిట్ పర్చేజ్, క్రెడిట్ సేల్స్ ఎక్సెట్రా ఈస్ ఆర్ ఇనీషియల్లీ రికార్డెడ్ ఈస్ కాల్డ్. సో, పర్టిక్యులర్‌గా స్పెషల్ జర్నల్స్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఏ స్పెసిఫిక్ టైప్ రికార్డ్ చేస్తా అన్నారు కాబట్టి ఇనీషియల్లీ రికార్డెడ్ అన్నారు. సో, ఇనీషియల్‌గా రికార్డ్ చేసే బుక్‌ని ఏమంటాం మనం? జర్నల్స్ అంటాం. అయితే ఇలా స్పెసిఫిక్‌గా కొన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రాస్తున్నాం కాబట్టి స్పెషల్ జర్నల్స్. ఆ స్పెషల్ జర్నల్స్‌కి మనం పెట్టిన నేమ్ సబ్సిడరీ బుక్స్. సో, సబ్సిడరీ బుక్స్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఇన్వెంటరీస్ టు ఏ న్యూ సైట్ ఈస్ బై నేచర్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ఎందుకు అంటే దీనివల్ల మనకి బెనిఫిట్ ఫర్దర్ ఇయర్స్‌కి రాదండి. సో, జస్ట్ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి మార్చాల్సొచ్చింది. కాబట్టి దాన్ని మనం రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌గానే కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ బ్యాంక్ బుక్? బ్యాంక్ బుక్. ఇట్ ఈస్ ఏ సబ్సిడరీ బుక్ ఆఫ్ అకౌంట్ అనొచ్చు. జనరల్‌గా బ్యాంక్ బుక్ అంటూ ఏముండదండి. సో, దీన్నే మనం క్యాష్ బుక్‌గా కన్సిడర్ చేయొచ్చు. సో, క్యాష్ బుక్ మనకి జర్నల్ లాగా ఉపయోగపడుతుంది. లెడ్జర్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ సబ్సిడరీ బుక్. సో, జర్నల్ అనొచ్చు. అండ్ తర్వాత ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్యాంక్ జర్నల్. సో, జర్నల్ అనొచ్చు. తర్వాత యూజువల్లీ లార్జ్ ఆర్గనైజేషన్స్ విత్ సబ్స్టాన్షియల్ వాల్యూమ్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ దిస్ బుక్ ఆఫ్ అకౌంట్. సో, జనరల్‌గా సెపరేట్‌గా క్యాష్ బుక్ ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు క్యాష్ బుక్‌ని మెయింటైన్ చేస్తారు. సో, దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డీగా తీసుకోవచ్చండి. నెక్స్ట్ లెడ్జర్ కంటైన్స్ వేరియస్. లెడ్జర్‌లో ఏం ఓపెన్ చేస్తామండి? ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్‌కి మనం అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. సో, ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్? కిందిచ్చిన దాంట్లో ఫీచర్ కానిదేంటి అంటున్నాడు. సో, ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ స్టేట్మెంట్. ట్రూ అండి. ఇట్ ఈస్ ఓన్లీ ఏ స్టేట్మెంట్. అండ్ తర్వాత ఆ స్టేట్మెంట్‌లో మనం ఏం రాస్తాం? లిస్ట్ ఆఫ్ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ రాస్తాం. అయితే ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నారండి. జనరల్‌గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో ట్రయల్ బ్యాలెన్స్ అనేది పార్ట్ కాదు. సో, నాట్ ఏ ఫీచర్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సిగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అడ్జస్ట్‌మెంట్స్ ఎంట్రీస్ ఆర్ రికార్డెడ్ బై అన్ ఆర్గనైజేషన్ ఇన్ ద జనరల్ జర్నల్. జనరల్ జర్నల్ అంటే జర్నల్ ప్రాపర్ అనొచ్చండి. జర్నల్ ప్రాపర్. సో, అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ మనం జర్నల్ ప్రాపర్‌లోనే రాస్తాం. తర్వాత అడ్జస్ట్‌మెంట్స్ ఆర్ పాస్డ్ టు కంప్లై విత్ ది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో, జనరల్‌గా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గాని, కాన్సెప్ట్స్ గాని చెప్పుకున్నాం అనుకోండి. అందులో ఎక్రూవల్ కాన్సెప్ట్ ఉంటది.
సో, ఆ ఎక్రూవల్ కాన్సెప్ట్ ఏమంటది అంటే, ఆ ఇయర్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మొత్తం రికార్డ్ జేయాలి. ఎక్స్‌పెన్స్ అయితే వెదర్ ఇట్ ఈస్ పెయిడ్ ఆర్ పేయబుల్. మరలాంటప్పుడు అన్‌పెయిడ్ ఎక్స్‌పెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రికార్డ్ జేయం. అలాంటివన్నీ ఇయర్ ఎండ్‌లో మనం అడ్జస్ట్‌మెంట్స్ కింద రికార్డ్ జేసేస్తాం. సో, కంపల్సరీ నేను అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి అంటే అడ్జస్ట్‌మెంట్స్ ఎంట్రీస్ రాయాలి. సో, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. నెక్స్ట్ క్యాష్ అక్కర్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ వాస్టింగ్ అసెట్స్. వాస్టింగ్ అసెట్స్ అంటే జనరల్‌గా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న అసెట్స్ అండి. న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్వారీసు, మైన్సు, ఆయిల్ రిజర్వ్సు ఇలాంటి వాటిలన్నిటిని మనం వాస్టింగ్ అసెట్స్‌గా ట్రీట్ చేస్తాం. సో, ఇలాంటి అసెట్స్‌లో అక్కరయ్యేది ఏంటి అంటే డిప్లీషన్. అంటే అందులో ఉన్న రిజర్వ్ ఏమైపోతుంటుంది? తగ్గిపోతుంది. కాబట్టి దాన్ని డిప్లీషన్ కింద కన్సిడర్ చేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్? జనరల్‌గా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే వితిన్ ద ఆర్గనైజేషన్‌లో వచ్చే వాటిలన్నిటిని మనం ఇంటర్నల్ ఫ్యాక్టర్స్‌గా కన్సిడర్ చేస్తాం. జనరల్‌గా ఎస్ఎస్ యూజ్ చేయడం వల్ల వేర్ అండ్ టేర్ అంటే అరిగిపోతుంటుంది. ఫిజికల్ డిటరయరేషన్ అంటే అసెట్ యూజ్ చేయంగా దానిలో ఉన్న పార్ట్స్ కొద్దిగా అరిగిపోవటం అలాంటివి జరుగుతాయండి. అండ్ ఎగ్జాషన్ ఆఫ్ అసెట్ అన్నా కూడా అదే అవుతుందండి. ఇంటర్నల్ రీజనే అవుతుంది. అయితే ఇంటర్నల్ కానిది ఏంటి అంటే ఎక్స్‌పైరీ ఆఫ్ లీగల్ లైఫ్. లీగల్ లైఫ్ ఎక్స్‌పైరీ ఏదైతే ఉందో అది ఇంటర్నల్ రీజన్ అవ్వదు. సో, ఆప్షన్ బి. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ యాస్ పర్ పాస్‌బుక్. క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చారండి. 1000 ఇచ్చారు. చెక్ డిపాజిటెడ్ వర్త్ 2000 బట్ నాట్ యెట్ కలెక్టెడ్. ఫైండ్ ద బ్యాంక్ బ్యాలెన్స్ యాస్ పర్ క్యాష్ బుక్. సో, క్యాష్ బుక్ ప్రకారం బ్యాంక్ బ్యాలెన్స్ ఫైండ్ ఔట్ చేయమన్నారండి. సో, ఇక్కడ ఒక్కసారి మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే క్యాష్ బుక్కు అండ్ పాస్‌బుక్కు. సో, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారండి మనకి? సో, ఓపెనింగ్ బ్యాలెన్స్ యాస్ పర్ పాస్‌బుక్. సో, 1000 ఇచ్చారు. సో, జనరల్ అజంప్షన్ క్యాష్ బుక్‌లో గూడా 1000 ఉన్నట్టుగానే ట్రీట్ చేస్తాం. అయితే ఇప్పుడు చెక్ డిపాజిట్ చేసినప్పుడు ఫస్ట్ మనం రికార్డ్ చేసేది క్యాష్ బుక్‌లో డెబిట్ సైడ్ రాస్తాం. సో, ఇలా రాయటంతో క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైపోయిందండి? పెరిగిపోయింది. కానీ ఈ చెక్ ఇంకా కలెక్ట్ అవ్వలేదు. కలెక్ట్ అవ్వలేదు అంటే పాస్‌బుక్‌లో రికార్డ్ అవ్వదు. సో, ఫైండ్ ఔట్ ద బ్యాంక్ బ్యాలెన్స్ యాస్ పర్ క్యాష్ బుక్ ప్రకారం అడిగారండి. సో, క్యాష్ బుక్ ప్రకారం అడిగారు కాబట్టి క్యాష్ బుక్‌లో ఏ బ్యాలెన్స్ ఉంటుందండి? 3000. సో, ఆప్షన్ సి. క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ 3000. గ్రాస్ ప్రాఫిట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్. సో, గ్రాస్ ప్రాఫిట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్. సో, ఎలా చెప్పొచ్చు అంటే సేల్స్ మైనస్ టీఓజీఎస్. సేల్స్ మైనస్ టీఓజీఎస్. ఇది ఫస్ట్ ఫార్ములా అండి. అండ్ సెకండ్ వచ్చేసి మీరు ట్రేడింగ్ అకౌంట్ తీసుకోండి. సో, ట్రేడింగ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ ఏం రాస్తామండి? ఎక్స్‌పెన్సెస్ రాస్తాం. క్రెడిట్ సైడ్ సేల్స్ రాస్తాం. ఇన్ కేస్ క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్‌మెంట్ ఉంటే అడ్జస్ట్‌మెంట్ రాస్తాం. సో, దాన్ని మీరు ఒక ఫార్ములాలా డిరైవ్ చేసుకోవచ్చండి. సో, ఆప్షన్ ఏ సేల్స్ అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్ ద కమిషన్ అలౌడ్ బై కన్సైనర్ టు కన్సైనీ ఫర్ బేరింగ్ ద రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్. సో, బ్యాడ్ డెట్స్ అనే రిస్క్‌ని బేర్ చేయటానికి ఇస్తున్న డిస్కౌంట్ అండి. సో, జనరల్‌గా బ్యాడ్ డెట్స్ అనే రిస్క్‌ని బేర్ చేయటానికి ఇస్తున్న డిస్కౌంట్‌ని ఏమంటాం? డెలిక్రేటరీ కమిషన్ అంటాం. సో, జనరల్‌గా కన్సైనర్ కన్సైనీకి పే చేసేవి 3 టైప్స్ ఆఫ్ కమిషన్ ఉంటుందండి. ఆర్డినరీ కమిషన్ అంటాం. డెలిక్రేటరీ కమిషన్ అంటాం. తర్వాత ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. సో, ఈ 3 టైప్స్ ఆఫ్ కమిషన్స్ ఉంటాయి. ఇది నార్మల్‌గా అతను సేల్ చేసినందుకు ఇచ్చే డిస్కౌంట్‌ని ఆర్డినరీ కమిషన్ అంటాం. ఓన్లీ క్రెడిట్ సేల్ జరిగినప్పుడు బ్యాడ్ డెట్స్ లాస్‌ని గనక కన్సైనీ బేర్ చేస్తాను అంటే అప్పుడు ఇచ్చే డిస్కౌంట్‌ని డెలిక్రేటరీ కమిషన్ అంటాం. సో, ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్ ఇన్ ఏ కన్సైన్మెంట్ అకౌంట్ ద లోడింగ్ ఆన్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ గూడ్స్ లయింగ్ విత్ కన్సైనీ ఈస్ అకౌంటెడ్ ఫర్ బై డెబిటింగ్. సో, జనరల్‌గా ఓపెనింగ్ స్టాక్ ఉందండి. కన్సైన్మెంట్ అకౌంట్‌లో ఓపెనింగ్ స్టాక్ ఉంది. సో, ట్రేడింగ్ అకౌంట్‌లో అయినా, కన్సైన్మెంట్ అకౌంట్‌లో అయినా మనం ఏం చేస్తామండి, ఓపెనింగ్ స్టాక్‌ని డెబిట్ సైడ్ రాస్తాం. సో, టు ఓపెనింగ్ స్టాక్. ఇది ఇన్వాయిస్ ప్రైస్‌లో ఉంది. దీనిలో ఇంక్లూడ్ అయ్యి ఉన్న లోడింగ్‌ని నేను క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే ఏ సైడ్ రాస్తా అండి? క్రెడిట్ సైడ్ రాస్తా. సో, అప్పుడు ఇక్కడ ఏమని రాస్తా? కన్సైన్మెంట్ స్టాక్ రిజర్వ్ అని రాస్తా. సో, ఇప్పుడు దీన్నే వాళ్ళు ఎంట్రీగా అడుగుతున్నారు. సో, ఇన్ ఏ కన్సైన్మెంట్ అకౌంటింగ్, ద లోడింగ్ ఆన్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ గూడ్స్ లయింగ్ విత్ కన్సైనీ ఈజ్ అకౌంటెడ్ ఫర్ బై డెబిటింగ్. దేన్ని డెబిట్ చేయాలి? దేన్ని క్రెడిట్ చేయాలి? సో, కన్సైన్మెంట్ అకౌంట్‌ని డెబిట్ చేయాలి. డెబిటింగ్ కన్సైన్మెంట్ అకౌంట్ అండ్ క్రెడిటింగ్ కన్సైన్మెంట్ స్టాక్ రిజర్వ్. సో, దీని ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుందండి. ఆప్షన్ ఏ. సో, ఆప్షన్ ఏ అవుతుంది. సో, ఫర్ బై డెబిటింగ్
సారీ. కాదండి. ఆప్షన్ బి అవుతుంది. కన్సైన్‌మెంట్ అకౌంట్‌ని డెబిట్ చేస్తాం. కన్సైన్‌మెంట్ అకౌంట్‌ని క్రెడిట్ చేస్తాం. సో, అప్పుడు ఎంట్రీ వచ్చేసి కన్సైన్‌మెంట్ స్టాక్ రిజర్వ్ అకౌంట్ డెటార్ టు కన్సైన్‌మెంట్ అకౌంట్ అంటాం. సో, ఆప్షన్ బి అండి. కరెక్షన్ ఆప్షన్ ఏ. ఏ కాదు ఆప్షన్ బి. నెక్స్ట్ తర్వాత. J of Jammu consigned 3,000 kgs of apples to K of Calcutta. The cost being 60 per kg plus 12,000 for freight. It is estimated that 20% loss of the goods is unavoidable. Unavoidable అంటే అప్పుడు దాన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి? నార్మల్ లాస్‌లా ట్రీట్ చేయాలి. ఎప్పుడైతే నార్మల్ లాస్ జరిగిందో ఆటోమేటిక్‌గా దాని కాస్ట్ ఆఫ్ గూడ్స్ రిమైనింగ్ గూడ్స్ మీద పడిపోతుందండి. సో, ద వాల్యూ పర్ కేజ్ ఆఫ్ యాపిల్ అట్ కోల్‌కతా విల్ బి సింపుల్ అండి. ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ 3000 ఇంటూ 60 అన్నారు. సో, 3000 ఇంటూ 60 అంటే ఎంత అవుతుందండి? 1,80,000 కాస్ట్ అవుతుంది. సో, 1,80,000 కాస్ట్ అవుతుంది. ప్లస్ దాని కోసం పెట్టిన ఖర్చులు ఎంతండి? 12,000. సో, 12,000. సో, డివైడెడ్ బై ఎంత లాస్ జరిగిందండి? 20% ఆఫ్ ద గూడ్స్ అన్‌అవాయిడబుల్. అంటే అప్పుడు 80% గూడ్స్‌నే తీసుకోవాలి. అప్పుడు 3000లో 80% అంటే 2,400 వస్తుందండి. సో, 1,92,000 1,92,000 డివైడెడ్ బై 24,000 సారీ 2,400 అంటే అప్పుడు ఆప్షన్ ఏ 80 పర్ కేజీ వస్తుందండి. అండ్ నెక్స్ట్ Anil and Bharti entered into joint venture sharing profits and losses equally. Aarti purchased 10,000 kg of rice at 50. సో, జాయింట్ వెంచర్ అకౌంట్ తీసుకుంటే 10,000 ఇంటూ 50 అంటే ఎంత వస్తుందండి? 5,00,000. 5,00,000 పర్చేస్ చేసింది తను. భారతి వచ్చేసి 2,000 కేజీస్ ఆఫ్ మిల్లెట్ పర్చేస్ చేసింది. 60 పర్ కేజీ. అంటే తను పర్చేస్ చేసిన వాల్యూ వచ్చేసి 2,000 ఇంటూ 60 అంటే 1,20,000. అండ్ తర్వాత ఆర్తి సోల్డ్ 2,000 ఇంటూ 70 అంటే 1,40,000 సేల్స్ చేసింది తను. ఇక్కడ భారతి వచ్చేసి 10,000 కేస్ ఆఫ్ రైస్ అమ్మేసింది 60 చప్పున. అంటే 6,00,000 అవుతుందండి టోటల్ సేలు. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేస్తే క్రెడిట్ సైడ్ టోటల్ 7,40,000 వచ్చిందండి. క్రెడిట్ సైడ్ టోటల్ 7,40,000 వచ్చింది. అండ్ డెబిట్ సైడ్ వాళ్ళు ఖర్చు పెట్టింది 6,20,000. అంటే ప్రాఫిట్ వచ్చేసి 1,20,000 ప్రాఫిట్ వచ్చిందండి. అయితే వీళ్ళు ఈ ప్రాఫిట్‌ని ఎలా షేర్ చేసుకోవాలన్నారు? ప్రాఫిట్ అండ్ లాసెస్ ఈక్వల్‌గా షేర్ చేసుకోవాలి. అంటే వచ్చిన ప్రాఫిట్‌ని ఇద్దరు ఈక్వల్‌గా తీసుకోవాలి. అంటే అప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎంతొస్తుందండి? 60,000 వస్తుంది. అయితే ఇక్కడ మనల్ని అడిగిన క్వెషన్ ద షేర్ ఆఫ్ భారతి ఈస్ భారతి షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత? వచ్చిన ప్రాఫిట్ 1,20,000 ఈక్వల్‌గా షేర్ చేసుకుంటే భారతికి ఎంతొస్తుంది? 60,000. సో, ఆప్షన్ సి. And next, for a co-venturer's capital contribution in case of separate set of books. సో, జాయింట్ వెంచర్ చాప్టర్ మొత్తంలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవే అండి. సెపరేట్ సెట్ ఆఫ్ బుక్సా? నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్సా? అది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో, సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అన్నారండి. అందులో కోవెంచరర్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అంటే వన్ ఆఫ్ ద కోవెంచరర్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్. సో, సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్‌లో వచ్చిన మనీ మొత్తం ఫస్ట్ ఎక్కడ డిపాజిట్ చేస్తామండి? జాయింట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాం. మరి ఎవరిచ్చారో తెలియాలి కాబట్టి కోవెంచరర్ అకౌంట్‌ని ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. సో, ఆప్షన్ ఏమవుతుందండి? జాయింట్ బ్యాంక్‌ని డెబిట్ చేయాలి. కోవెంచరర్ అకౌంట్‌ని క్రెడిట్ చేయాలి. సో, ఆప్షన్ డి. సో, ఎంట్రీ వచ్చేసి జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు కోవెంచరర్ పర్సనల్ అకౌంట్ అంటామండి. నెక్స్ట్ ఆన్ 10/2/2025 Gopal draws a bill of exchange 2,000 on Murari for 3 months. What will be the due date of the bill if the government declared a sudden holiday? సడన్ హాలిడే. సో, ఇక్కడ డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఒకవేళ డ్యూ డేట్ గనక హాలిడేలో వస్తే హాలిడేస్ అన్నప్పుడు 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి పబ్లిక్ హాలిడే, 2 సడన్ హాలిడే అనొచ్చు లేదా ఎమర్జెన్సీ హాలిడే అనొచ్చు. సో, ఒకవేళ పబ్లిక్ హాలిడేలో గనక పడితే అప్పుడు సింపుల్ అండి. ప్రిసీడింగ్ డే తీసుకుంటాం. ప్రిసీడింగ్ డే తీసుకుంటాం. అంటే ముందు రోజు తీసుకుంటాం. ఒకవేళ సడన్ హాలిడే అయితే సక్సీడింగ్ డే తీసుకుంటాం. అంటే నెక్స్ట్ డే తీసుకుంటాం. సో, దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. పబ్లిక్ హాలిడే ప్రిసీడింగ్. సో, పీపీ. సడన్ హాలిడే సబ్సీడింగ్ డే. సో, ఎస్ఎస్. ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. సో, పబ్లిక్ హాలిడే అయితే పి ప్రిసీడింగ్.
సడన్ హాలిడే అయితే సక్సీడింగ్ నెక్స్ట్ డే. సో, ఇప్పుడిక్కడ మనకి డ్యూ డేట్ వచ్చేసి 13/5/2025 వచ్చిందండి. కానీ సడన్ హాలిడే అన్నారు కాబట్టి సక్సీడింగ్ డే అంటే అప్పుడు 14/5/2025 తీసుకోవాలి. నెక్స్ట్ కబీర్ డ్రూ ఏ బిల్ ఆన్ సురేష్ ఫర్ 6 lakhs. కబీర్ ఎండార్స్డ్ ఇట్ టు అమర్, who further endorsed it to Prem. On the date of maturity, the payee of the bill will be. సో జనరల్‌గా పేయీ అని ఎవరనొచ్చండి? డ్యూ డేట్‌న మనీ కలెక్ట్ చేసుకునే పొజిషన్‌లో ఎవరైతే ఉంటారో అతన్ని మనం పేయీ అంటాం. సో ఈ కేస్‌లో మనీ కలెక్ట్ చేసుకునే పొజిషన్‌లో ఉన్నదెవరు? ప్రేమ్. సో ప్రేమ్ విల్ బి ద పేయీ. నెక్స్ట్ Mudit draws a bill on Saurav for 6 lakhs on February 1st, 2025 for 3 months. At maturity, the bill was dishonored and noting charges incurred was 6 lakhs. 40 paise in a rupee was recovered from Saurav's estate. The amount of deficiency to be recorded insolvency in the books of Saurav. సో ఇక్కడొక్కసారి జాగ్రత్తగా చెక్ చేస్తే డ్రాయర్ వచ్చేసేటప్పటికి ముదిత్ అండ్ డ్రాయీ వచ్చేసేటప్పటికి సౌరవ్. అండ్ అతను బిల్లు మీద పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 6 lakhs. టోటల్ అమౌంట్ 6 lakhs. ప్లస్ దాని మీద పే చేయాల్సిన నోటింగ్ ఛార్జెస్ వచ్చేసి 6,000. అంటే టోటల్ అతను పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 6,06,000 అవుతుందండి. అందులో 40% మాత్రమే పే చేశాడు. అండ్ రిమైనింగ్ 60% అతను పే చేసే పొజిషన్‌లో లేడు. సో రిమైనింగ్ 60% అతను పే చేసే పొజిషన్‌లో లేడు కాబట్టి 6,06,000 ఇంటూ 60%. సో 6,06,000 ఇంటూ 60%. సో అప్పుడొచ్చేసి 3,63,600 అవుతుందండి. సో పే చేసింది 40%, అన్‌పెయిడ్ 60%. 6,06,000 ఇంటూ 60% అన్‌పెయిడ్. సో 3,63,600 అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ బిజినెస్ ఆర్గనైజేషన్. బిజినెస్ ఆర్గనైజేషన్‌లో ట్రయల్ బ్యాలెన్స్ పార్ట్ కాదండి. ఎందుకు అంటే జనరల్‌గా అక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో మనం చెక్ చేసుకుంటే బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అండ్ P&L అప్రాప్రియేషన్ వస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఆఫ్ ద ప్రొప్రైటర్ అపియరింగ్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ కాలమ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్. జనరల్‌గా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేశానన్నారు. అయితే అది పార్ట్నర్‌షిప్ బిజినెస్సో లేదా కంపెనీయో చెప్పలేదండి. సో అలా చెప్పనప్పుడు జనరల్ మన అసంప్షన్ ఏంటి అంటే సోల్ ట్రేడర్‌గా కన్సిడర్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ సోల్ ట్రేడర్ ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేశామో దాన్ని ప్రొప్రైటర్ పర్సనల్ ఎక్స్‌పెన్స్‌గా కన్సిడర్ చేస్తాం. అంటే డ్రాయింగ్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో డ్రాయింగ్స్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి దాన్ని ఎలా ట్రీట్ చేయాలండి? సింపుల్. క్యాపిటల్‌లో నుంచి డిడక్ట్ చేయాలి. లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ యాస్ ఎ డిడక్టెడ్ ఫ్రమ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్. సో ఆప్షన్ డి. And next, 76. Ascertain the gross profit of Arjun Store, a sole proprietorship business, given that cost of goods sold ఇచ్చారు 7,75,000 and sales 9,25,000, return outwards 20,000. సో రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే ఏ రిటర్న్స్ కింద కన్సిడర్ చేస్తామండి మనం? సో పర్చేజ్ రిటర్న్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో మరి ఆ పర్చేజ్ రిటర్న్స్ కింద మనం కన్సిడర్ చేసినప్పుడు సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఒకసారి క్వెషన్ ఒక్కసారి చెక్ చేస్తే మనకిచ్చింది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చారండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చారు. సో కంటిన్యూయింగ్ ద క్వెషన్ అమ్మా. అసర్టైన్ ద గ్రాస్ ప్రాఫిట్ అర్జున్ స్టోర్స్ ఏ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ గివెన్ దట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ సేల్స్. సో జనరల్‌గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని ఇచ్చినప్పుడు సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సిఓజీఎస్ అంటామమ్మా. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అయితే ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేసినప్పుడమ్మా ఈ పర్చేస్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సింది యాక్చువల్‌గా ఇక్కడ పర్చేస్ అంటే పర్చేస్ మైనస్ పర్చేస్ రిటర్న్స్‌గా కన్సిడర్ చేయాలి. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఇక్కడ మనం రాసేది నెట్ పర్చేస్. సో నెట్ పర్చేసే రాస్తాం. అప్పుడు ఫార్ములాని ఓపెనింగ్ స్టాక్ ప్లస్ నెట్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు సిఓజీఎస్ అవుతుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు
సేల్స్ మైనస్ సిఓజిఎస్. సేల్స్ మైనస్ సిఓజిఎస్. సో, ఇక్కడ సేల్స్ అన్నప్పుడు సో, ఇక్కడ గూడా అంతే అమ్మ. సేల్స్ అంటే సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్. అంటే సింపుల్‌గా జెప్పాలి అంటే నెట్ సేల్స్ కిందే కన్సిడర్ నెట్ సేల్స్ మైనస్ సిఓజిఎస్. ఇది గ్రాస్ ప్రాఫిట్ ఫార్ములా. సో, ఇక్కడ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్‌లో సో, మనకిక్కడ సిఓజిఎస్ అని ఇచ్చేసాడమ్మా. సిఓజిఎస్ అని ఇచ్చేసాడు అంటే అజంప్షన్ ఏంటి అంటే, ఈ రిటర్న్ అవుట్‌వర్డ్స్‌ని ఆల్రెడీ నేను పర్చేజ్‌లో నుంచి డిడక్ట్ చేసేసా. సో, మళ్ళా దాన్ని డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, అప్పుడు 9.2 లాక్ మైనస్ 7.75 లాక్ అంటే ఆప్షన్ సి 1,45,000 అవుతుందమ్మా. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈస్ డ్రాఫ్టెడ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. అండ్ నెక్స్ట్ and at the time of finalization of accounts loss on sale of fixed assets account is closed by transferred to సో లాస్ అని వాళ్ళే చెప్పేశారండి. సో జనరల్‌గా లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం పీ&ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్ ట్రాన్స్‌ఫర్ చేసేస్తాం. సో ఆప్షన్ ఏ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్ ఐటమ్స్ రిఫ్లెక్టెడ్ అండర్ కరెంట్ లయబిలిటీస్. సో జనరల్‌గా కరెంట్ లయబిలిటీస్ అంటే వాటి రీపేమెంట్ పీరియడ్ షార్ట్ టైమ్ ఉండాలి. షార్ట్ టైమ్‌లో రీపే చేసేయాలి. సో షార్ట్ టైమ్‌లో రీపే చేసే లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కరెంట్ లయబిలిటీగా ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ ఇచ్చిన అకౌంట్స్ పేయబుల్, ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్. సో ఇవన్నీ మనం కరెంట్ లయబిలిటీస్‌గానే కన్సిడర్ చేస్తామండి. ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ ఏక్తాస్ ట్రయల్ బ్యాలెన్స్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. బ్యాడ్ డెట్స్ 10,000, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్‌ఫుల్ డెట్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 16,000 ఇచ్చాడు. At the time of finalization, it is desired to maintain the balance of PBD at 11,000 for that purpose. సో సింపుల్ అండి. ఇక్కడ ఆన్సర్ చాలా ఈజీ. సో ఫస్ట్ పీబీడీ అకౌంట్ తీసుకోండి. సో ఓపెనింగ్ మనకి 16,000 ఇచ్చారు. అండ్ ఇక్కడ బ్యాడ్ డెట్స్ వచ్చేసి ఇచ్చారండి. బ్యాడ్ డెట్స్ 10,000 ఇచ్చారు. సో 10,000 బ్యాడ్ డెట్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ కావాల్సింది ఎంత అంటే టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 11,000. సో టోటల్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసేటప్పటికి 21,000 వచ్చిందండి. అండ్ క్రెడిట్ సైడ్ కూడా 21,000 రాయండి. అండ్ డిఫరెన్స్ వచ్చేసి 5,000. సో పీబీడీ అకౌంట్లో క్రెడిట్ అయింది అంటే పీ&ఎల్ అకౌంట్లో డెబిట్ అవుతుంది. సో అప్పుడు ఎంట్రీ ఏం రాయొచ్చు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు పీబీడీ అకౌంట్ అని రాయొచ్చండి. ఎంత అమౌంట్‌కి రాస్తామంటే 5,000, 5,000. సో ఆప్షన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈస్ టు బి డెబిటెడ్ విత్ 17,000 కాదండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈస్ టు బి డెబిటెడ్ విత్ 5,000. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ద క్యాపిటల్ ఆఫ్ ఎ నాన్ ప్రాఫిట్ సీకింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ జనరల్లీ నోన్ యాజ్. సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇందాకే చెప్పుకున్నామండి. దీన్ని క్యాపిటల్ ఫండ్ అనొచ్చు, అక్యుములేటెడ్ ఫండ్ అనొచ్చు, జనరల్ ఫండ్ అని కూడా పిలవచ్చు. సో ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ అబౌట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి సంబంధించి ట్రూ కానిది. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేసే పర్పస్ ఏంటి అండి? సింపుల్. సర్ప్లసా డెఫిషిటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్ ఈస్ ఏ నేచర్ ఆఫ్ రియల్ అకౌంట్ కాదండి. అది నామినల్ నేచర్. ఇట్ డీల్స్ విత్ ట్రాన్సాక్షన్ ఆఫ్ క్యాపిటల్ కాదు. రెవెన్యూ ఐటమ్స్‌నే కన్సిడర్ చేస్తాం. ఇట్ ఈస్ డ్రాఫ్టెడ్ ఆన్ క్యాష్ బేసిస్ కాదండి. ఎక్రూవల్ బేసిస్ మీద డ్రాఫ్ట్ చేస్తాం. కాబట్టి కానిది ఏంటి అన్నాడు కాబట్టి అన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ రిసిప్షన్ పేమెంట్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఆన్ ఎక్రూవల్ బేసిస్. సో ఎక్రూవల్ బేసిస్ కాదండి. ఇందాక మనం చెప్పుకున్నాం రిసిప్షన్ పేమెంట్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ సమ్మరీ ఆఫ్ క్యాష్ బుక్. సో క్యాష్ బేసిస్‌లో రాయాలి. ఎక్రూవల్ బేసిస్ రాంగ్. అండ్ నెక్స్ట్ తర్వాత ఇన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ గెట్ క్రెడిటెడ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ ఆర్ రికార్డెడ్ ఆన్ ది డెబిట్ సైడ్. అంతే కదండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్‌లో ఇన్కమ్స్, గెయిన్స్ క్రెడిట్ సైడ్ రాస్తాం. ఎక్స్పెన్సెస్, లాసెస్ డెబిట్ సైడ్ రాస్తాం. సో అప్పుడు అందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అండి? ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈస్ ట్రూ. అండ్ నెక్స్ట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఏ సేల్ ఆఫ్ ఓల్డ్ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ బై ఎ సోషల్ క్లబ్. సోషల్ క్లబ్ అంటే ఎన్‌పీఓ. వీళ్ళు ఇప్పుడు సేల్ చేసింది ఓల్డ్ న్యూస్ పేపర్స్. ఓల్డ్ న్యూస్ పేపర్స్ సేల్ చేశారు కాబట్టి షోన్ యాజ్ ఇన్కమ్ ఇన్ ఇన్కమ్ ఇన్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌గా కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్ ఇంకర్డ్ టు అబ్టైన్ లైసెన్స్ ఫర్ స్టార్టింగ్ ఏ ఫ్యాక్టరీ. సో ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఫ్యాక్టరీని స్టార్ట్ చేయటానికి తీసుకొచ్చే లైసెన్సు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. అయితే
అదే లైసెన్స్‌ని ఎవ్రీ ఇయర్ మనం గనక రెన్యూ చేసుకోవాలి అనుకుంటే, ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి అదేమవుతుందండి? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. సో, ఈ పాయింట్ హైలైట్ చేసుకోండి. స్టార్ట్ చేయటానికి లైసెన్స్. కాబట్టి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. సో, అండ్ దీంతో జూన్ 25 పేపర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిసెంబర్ 24 పేపర్‌కి వెళ్దాం. సో, డిసెంబర్ 24 పేపర్. సో, అందులో ఫస్ట్ క్వెషన్. ఎక్స్‌పెన్సెస్ ఇంకర్డ్ టు అబ్టైన్ లైసెన్స్ ఫర్ స్టార్టింగ్ ఎ న్యూ ఫ్యాక్టరీ. సేమ్ క్వెషన్ రిపీట్ అయిందండి. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటాం. ద ఫ్రేమ్‌వర్క్ ఫర్ అకౌంటింగ్ హాస్ డాష్ పిల్లర్స్ అన్నారండి. అయితే ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే అండి, ఈ అకౌంటింగ్ ఫ్రేమ్‌వర్క్ వచ్చేసేటప్పటికి 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నారండి. ప్రిన్సిపల్స్ తీసుకున్నారనుకోండి, కన్వెన్షన్సు, కన్వెన్షన్సు తర్వాత కాన్సెప్ట్సు, ప్రిన్సిపల్సు తీసుకోవచ్చు. అలా కాకుండా పిల్లర్స్ అన్నారు కాబట్టి జనరల్‌గా ఏ బేసిస్ మీద మనం క్లాసిఫై చేస్తామంటే అసెట్, లయబిలిటీ, ఎక్స్‌పెన్సు, ఇన్‌కమ్ము, ఈక్విటీ కింద తీసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఫ్రేమ్‌వర్క్ ఫర్ అకౌంటింగ్ హాస్ 4 పిల్లర్స్. అయితే బేసిక్ దాని ప్రిన్సిపల్స్ గురించి అడిగాడా? లేకపోతే యాస్పెక్ట్స్ గురించి అడిగాడో చెప్పలేదండి. సో, ఇక్కడ ప్రిన్సిపల్స్ గురించి అడిగాడనుకోండి 3 తీసుకోవాలి. యాస్పెక్ట్స్ గురించి అడిగాడనుకోండి 5 తీసుకోవాలి. సో, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏది తీసుకోవాలి సార్? జనరల్‌గా ఫ్రేమ్‌వర్క్ ఫర్ అకౌంటింగ్ హాస్ జనరల్‌గా యాస్పెక్ట్స్‌ని బేస్ చేసుకుంటాం కాబట్టి 5 తీసుకోవటం కరెక్ట్ అండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్‌షిప్ ఈస్ కరెక్ట్? సో, అకౌంటింగ్ ఈక్వేషన్ ఫార్ములా వచ్చేసేటప్పటికి క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. దీన్ని మనం కొద్దిగా మార్చి రాసుకుంటే ఎలా రాసుకోవచ్చండి? సో, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ. సో, ఆప్షన్ సి. నెక్స్ట్ లెడ్జర్ ఫోలియో ఇన్ ద జర్నల్ కాలమ్ ఈజ్ ఫిల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్. సో, జర్నల్‌లో ఉన్న ఎల్ఎఫ్ కాలమ్ ఎప్పుడు ఫిల్ చేస్తాం? పోస్టింగ్ వేసినప్పుడు. సో, ఆప్షన్ బి పోస్టింగ్. ద టోటల్ డిస్కౌంట్ కాలమ్ అపియరింగ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఈజ్ పోస్టెడ్ టు ది. సో, ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్‌లో ఉన్న టోటల్ డిస్కౌంట్ ఏదైతే ఉందో డెబిట్ సైడ్ దాన్ని ఏం చేస్తాం? డెబిట్ సైడ్ ఆఫ్ డెబిట్ ఆఫ్ డిస్కౌంట్ అలౌడ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. సో, ఆప్షన్ సి. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ డెటార్ ఫర్ రూపీస్ 22,400 has been recorded as 24,200 in the cash book, while the same has been collected and credited by the bank as 22,400. How should it be treated while drafting bank reconciliation statement if the balance as per cash book is the starting point? క్యాష్ బుక్‌ని స్టార్టింగ్ పాయింట్‌గా తీసుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ఈజీగా చెప్పొచ్చు. సో, క్యాష్ బుక్కు, పాస్ బుక్కు. సో, ప్యాడ్‌లో చేద్దామండి. సో, క్యాష్ బుక్కు, పాస్ బుక్కు. జాగ్రత్తగా చెక్ చేయండి. క్యాష్ బుక్‌లో వచ్చేసేటప్పటికి 24,200 రాశారు. ఈ చెక్ కలెక్ట్ అయింది. యాక్చువల్‌గా ఇక్కడ కలెక్ట్ అయిన అమౌంట్ 22,400. మనం స్టార్ట్ అవుతుంది క్యాష్ బుక్‌తో. అంటే ఫైండ్ ఔట్ చేయాల్సింది పాస్‌బుక్ బ్యాలెన్స్. అయితే ఇక్కడ పాస్‌బుక్‌లో రాసిన అమౌంట్ కరెక్ట్. క్యాష్ బుక్‌లో రాసిన అమౌంట్ తప్పు. మనం పాస్‌బుక్ బ్యాలెన్స్ అమౌంట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి, ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ 1800ని ఏం చేయాలి? సింపుల్. క్యాష్ బుక్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఫైండ్ ఔట్ చేయాల్సింది పాస్‌బుక్. ఫైండ్ ఔట్ చేయాల్సిన పాస్‌బుక్ బ్యాలెన్స్ ఎలా ఉందండి? తక్కువగా ఉంది. అప్పుడు డిఫరెన్స్‌ని ఏం చేయాలి? ప్లస్ చేయాలి. అప్పుడు 24,200 మైనస్ 1800 తీసేస్తే ఎంతొస్తుందండి? సో, డిఫరెన్స్ 1800ని మనం ఏం చేయాలి? డిడక్ట్ చేయాలి. సో, 1800 ఈస్ టు బి డిడక్టెడ్. సో, ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ట్రయల్ బ్యాలెన్స్? ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీలీ ప్రిపేర్డ్ కాదండి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్. ఇట్ ప్రూవ్స్ అకౌంటింగ్ యాక్యురసీ. ఆల్ ఆఫ్ ది అబోవ్. సో, ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేస్తే అండి, బుక్స్ ఆఫ్ అకౌంట్‌లో పార్ట్ అంటున్నారు. బుక్స్ ఆఫ్ అకౌంట్‌లో పార్ట్ కాదు. ఇట్ ఈస్ మ్యాండేటరీలీ ప్రిపేర్డ్ అంటున్నారు. సో, ఇట్ ఈస్ మ్యాండేటరీలీ ప్రిపేర్డ్ అంటున్నాడు. సో, అండ్ ఇట్ ప్రూవ్స్ అకౌంటింగ్ యాక్యురసీ. అకౌంటింగ్ యాక్యురసీ ప్రూవ్ చేయదండి అది. అర్థమెటికల్ యాక్యురసీని మాత్రమే ప్రూవ్ చేస్తది. సో, అర్థమెటికల్ యాక్యురసీని మాత్రమే ప్రూవ్ చేస్తది. సో, ఇక్కడ మనల్ని అడిగిన క్వెషన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? ట్రూ కానిదేంటి అన్నారు. సో, అకౌంటింగ్ యాక్యురసీని ప్రూవ్ చేయదు. అర్థమెటికల్ యాక్యురసీని ప్రూవ్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ సి.
అకౌంటింగ్ యాక్యురసీని ప్రూవ్ చేయదండి. అర్థమెటికల్ యాక్యురసీనే ప్రూవ్ చేస్తది. నెక్స్ట్ గూడ్స్ ఫర్ 24,000 టేకెన్ బై ద ప్రొప్రైటర్ ఫర్ పర్సనల్ యూజ్ షుడ్ బి డెబిటెడ్ టు డాష్ అకౌంట్. సో, ప్రొప్రైటర్ పర్సనల్ యూజ్ కోసం క్యాష్ తీసుకున్నా, గూడ్స్ తీసుకున్నా, అసెట్ తీసుకున్నా ఫస్ట్ మనం అతను పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడని తెలియాలి కాబట్టి డ్రాయింగ్స్ పేరుతో రాస్తామండి. డ్రాయింగ్స్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఆఫీస్ ఫర్నిచర్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ టు సేల్స్ అకౌంట్. సో, ఆఫీస్ ఫర్నిచర్‌ని సేల్ చేసాం. అంటే అప్పుడు మనం రాయాల్సిన ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్డ్ టు ఫర్నిచర్. కానీ ఇక్కడ రాసిన ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్డ్ టు సేల్. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఫర్నిచర్ రియల్, సేల్స్ నామినల్. సో, రియల్ ప్లేస్‌లో నామినల్ రాసామండి. సో, ఇట్ ఈస్ అన్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. సో, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్‌ని ఐడెంటిఫై చేయడానికి ఒక చిన్న షార్ట్ కట్ అండి. ఏం లేదు. రియల్ ప్లేస్‌లో పర్సనల్ రాసినా, నామినల్ రాసినా, లేదా పర్సనల్ ప్లేస్‌లో రియల్ రాసినా, నామినల్ రాసినా, లేదా నామినల్ ప్లేస్‌లో రియల్ ఆర్ పర్సనల్ రాసినా. సో, ఇవన్నీ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ కిందకే వెళ్తాయండి. సో, ఆప్షన్ బి. నెక్స్ట్ ఆబ్సొలిసెన్స్ మీన్స్ డిక్లైన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ డ్యూ టు చేంజ్ ఇన్ టేస్ట్ అండ్ ఫ్యాషన్ అండి. చేంజ్ ఇన్ టేస్ట్ అండ్ ఫ్యాషన్. ఇన్ ఏ కన్సైన్మెంట్ అకౌంట్ సేల్స్ ఈజ్ సెంట్ బై. సో, అకౌంట్ సేల్స్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి. కన్సైనీ ఎంత అమౌంట్ ఆఫ్ గూడ్స్ సేల్ చేశాడు, అందులో బ్యాలెన్స్ ఎంత రిఫండ్ చేశాడు, బ్యాలెన్స్ అమౌంట్ ఎంత పంపియాలనేది చెప్తారు. సో, అది కన్సైనీ విల్ ప్రిపేర్ అకౌంట్ సేల్స్. సో, ఆప్షన్ సి ఈజ్ సెంట్ బై కన్సైనీ. నెక్స్ట్ హార్దిక్ ఆఫ్ అహ్మదాబాద్ కన్సైన్డ్ 300 bales of cotton to Karthik of Coimbatore costing 1,50,000 to be sold at an invoice price of 25% profit on sales. సో, ఈ పాయింట్ జాగ్రత్తగా చూసుకోండి. 25%. సో, 1/4 ఆన్ సేల్స్. అంటే అప్పుడు కాస్ట్ మీద వచ్చేసేటప్పటికి 1/3 అవుతుందండి. నెక్స్ట్ బై వాట్ అమౌంట్ షుడ్ కన్సైన్మెంట్ టు కోయంబత్తూర్ అకౌంట్ టు బి క్రెడిటెడ్ టు అకౌంట్ ఫర్ ద లోడింగ్ ఆన్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. సో, by what amount should consignment to Coimbatore account should be credited? ఏ అమౌంట్‌తో క్రెడిట్ అవ్వాలి? జనరల్‌గా మనం కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడండి, ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్‌తో డెబిట్ చేస్తాం. అప్పుడు వెంటనే లోడింగ్‌ని క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటండి? బై వాట్ అమౌంట్ కన్సైన్మెంట్ టు కోయంబత్తూర్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్. ఏ అమౌంట్‌తో క్రెడిట్ అవ్వాలంటున్నారు. ఏ అమౌంట్‌తో క్రెడిట్ అవుతుందండి? లోడింగ్ అమౌంట్‌తో క్రెడిట్ అవుతుంది. సో, లోడింగ్ అమౌంట్ ఎంత అంటే సింపుల్ అండి. ఇక్కడ లోడింగ్ వచ్చేసేటప్పటికి 25% ఆన్ సేల్స్ అని ఇచ్చాడు. 1/4 ఆన్ సేల్స్ అంటే 1/3 ఆన్ కాస్ట్. సో, 1,50,000 మీద 1/3 అంటే అండి 50,000 వస్తుందండి. ఆప్షన్ డి. నెక్స్ట్ కల్ప్రిట్ డ్రాస్ ఎ బిల్ వర్త్ 3 lakhs on Shivam for 3 months. Culprit got the bill discounted on January 4, 2024. At the rate of 12% per annum. What is the amount of discount on bill? బిల్ మీద ఎంత డిస్కౌంట్ రావాలి అంటున్నారు. సో, సింపుల్ అండి. ఇక్కడ 12% పర్ యానం ఇచ్చారండి. అప్పుడు సింపుల్ 3 lakhs ఇంటూ 12/100 ఇంటూ 3/12. సో, 12 క్యాన్సిల్. సో, అప్పుడు వేస్తే 9,000. ఆప్షన్ డి అవుతుందండి. వెన్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈస్ ఆనర్డ్ ఆన్ ద మెచ్యూరిటీ డేట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద డ్రాయింగ్ డాష్ అకౌంట్ ఈజ్ టు బి డెబిటెడ్. ఎప్పుడైనా బిల్ మీద అమౌంట్ పే చేశారు అంటే బిల్ లయబిలిటీ క్లోజ్ అవ్వాలి. సో, అలాంటప్పుడు ఎంట్రీ రాయాల్సింది ఏంటి అంటే సింపుల్ అండి. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్డ్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో, డాష్ అకౌంట్ ఈజ్ టు బి డెబిటెడ్ బిల్స్ పేయబుల్ అకౌంట్. నెక్స్ట్ what will be the accounting entry for goods taken over by co-venturer in case of separate set of books maintained? Separate set of books maintain చేసినప్పుడు co-venturer స్టాక్ తీసుకున్నాడు అంటే అది జాయింట్ వెంచర్కి ఇన్కమ్ గానే కన్సిడర్ చేస్తాం. అట్ ది సేమ్ టైం అతను స్టాక్ తీసుకున్నాడు కాబట్టి అతను పే చేయాల్సిన అమౌంట్ తగ్గుతుంది. అప్పుడు co-venturer అకౌంట్ని డెబిట్ చేస్తాం, జాయింట్ వెంచర్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. సో, అప్పుడు డెబిట్ co-venturers అకౌంట్, క్రెడిట్ జాయింట్ వెంచర్ అకౌంట్. సో, ఆప్షన్ బి అవుతుందండి. సో, ఆప్షన్ బి అవుతుంది. సో, ఆప్షన్ బి అవుతుందండి. అండ్ నెక్స్ట్ జాయింట్ వెంచర్ అకౌంట్ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ జనరల్‌గా ఇందాక చెప్పానండి. జాయింట్ వెంచర్ అకౌంట్ ఏ పర్పస్‌తో ప్రిపేర్ చేస్తాము అంటే టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్. కాబట్టి అది నామినల్ నేచర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెమరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్. నువ్వు ప్రిపేర్ చేసేది మెమరాండమ్ అయినా నార్మల్ జాయింట్ వెంచర్ అయినా ఆబ్జెక్ట్ ఒకటే అండి. టు అసర్టైన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ వెంచర్. అండ్ నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో, జనరల్‌గా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇంకా కంప్లీట్ అవ్వండి. సో, మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏ అకౌంట్‌లో వస్తుంది?
మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్‌లో వస్తుందండి. నెక్స్ట్ ద బ్యాలెన్స్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అకౌంట్ అపియరింగ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ బి. సో, డిప్రిసియేషన్ ట్రయల్ బ్యాలెన్స్‌లో అపియర్ అవుతుంది. సో, ట్రయల్ బ్యాలెన్స్‌లో ఉంది అంటే ఇది ఆల్రెడీ రికార్డెడ్ కాబట్టి ఓన్లీ వన్ టైమే చూపియాలి. సో, ఎక్కడ చూపియాలి? సింపుల్ అండి. డెబిటెడ్ టు పి అండ్ ఎల్ అకౌంట్. సో, ట్రయల్ బ్యాలెన్స్‌లో ఉంది కాబట్టి డెబిటెడ్ టు పి అండ్ ఎల్ అకౌంట్. నెక్స్ట్ అన్ అసెట్ హావింగ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉందన్నాడండి. దట్ మీన్స్ విచ్ వి కెన్ సీ అండ్ టచ్. కాబట్టి టాంజిబుల్ అసెట్ అవుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ ఇన్ అర్జున్స్ గార్మెంట్ బిజినెస్ ఫర్ ద ఇయర్ 23-24 వాల్యూ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఆన్ 1/4/23 అంటే ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారండి అండ్ క్లోజింగ్ స్టాక్ ఇచ్చారు. పర్చేజ్ కూడా ఇచ్చారండి. పర్చేజ్ డ్యూరింగ్ ద ఇయర్ 9,50,000. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఈస్ 30% ఆన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మీద 30% ఇచ్చారండి. వాట్ ఈస్ ద సేల్స్ ఫర్ ద ఇయర్? సో, ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందండి? ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి 2,50,000, క్లోజింగ్ స్టాక్ 2,00,000. సో, సో ఓపెనింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ 2.5 lakh ఇచ్చారండి. క్లోజింగ్ స్టాక్ 2 lakhs ఇచ్చారు. ప్లస్ పర్చేస్ వచ్చేసేటప్పటికి 9.5 lakh ఇచ్చారండి. సో, పర్చేస్ 9.5 lakh. సో, అప్పుడు టోటల్ కాస్ట్ వచ్చేసేటప్పటికి 2.5 ప్లస్ 9.5 అంటే 12 lakhs అవుతుందండి. 12 minus 2 lakhs ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. సో, సిఓజిఎస్ వచ్చేటప్పటికి 10 lakhs అయిందండి. దీని మీద 30% యాడ్ చేయమన్నారు. సో, అంటే అప్పుడు 10 lakhs ప్లస్ 3 lakhs అంటే టోటల్ సేల్ వచ్చేసేటప్పటికి 13 lakhs అవుతుందండి. సో, టోటల్ సేల్ వచ్చేటప్పటికి 13 lakhs. సో, ఆప్షన్ ఏ. నెక్స్ట్ అన్ అమౌంట్ ఆఫ్ డొనేషన్ రిసీవ్డ్ బై ఎ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ స్పెషల్ పర్పస్ ఏదైనా చెప్పచ్చండి. స్పెసిఫిక్ పర్పస్ ఆర్ స్పెషల్ పర్పస్ అలా గనక వస్తే కేవలం మనం ఆ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయగలం కాబట్టి దాన్ని ఏమంటామండి? క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. నెక్స్ట్ అండ్ 73 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఇన్కమ్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటున్నారండి. సో, ఇన్కమ్కి సంబంధించి మనం ప్రిపేర్ చేసేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అవుతుంది. నెక్స్ట్ ఏ సోషల్ క్లబ్ రిసీవ్డ్ సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ జాగ్రత్త రిసీవ్డ్ 1,19,000 ఇన్ క్యాష్ డ్యూరింగ్ ద ఇయర్. అసెటైన్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ టు బి క్రెడిటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఇన్కమ్ చూపియాలి. అయితే ఎంత చూపియాలి అని అడుగుతున్నారండి. అయితే ఎరియర్ సబ్స్క్రిప్షన్ ఎప్పుడు 31st March 23 అంటే కరెంట్ ఇయర్ రిసీవబుల్ అండ్ 31st March 24 అంటే కరెంట్ ఇయర్ రిసీవబుల్ ఏమో 23,000 ఉందండి. లాస్ట్ ఇయర్ రిసీవబుల్ వచ్చేసి 17,000 ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ మనకొచ్చింది 1,19,000. సో, రిసీవ్డ్ 1,19,000 ఉందండి. దానిలో నుంచి లాస్ట్ ఇయర్ రిసీవబుల్ ఎంత ఉందండి? 17,000 తీసేయండి. ప్లస్ కరెంట్ ఇయర్ రిసీవబుల్ ఎంతండి? 23,000 యాడ్ చేసుకోండి. సో, 1,17,000లో నుంచి 1,19,000లో నుంచి 17 తీస్తే 1,02,000 అవుతుందండి. ప్లస్ 23 యాడ్ చేస్తే 1,25,000. సో, ఆప్షన్ ఏ. నెక్స్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆఫ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈజ్ బై నేచర్. సో, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ సమ్మరీ ఆఫ్ క్యాష్ బుక్ అనుకున్నామండి. అంటే క్యాష్ అకౌంట్. క్యాష్ మనకేమవుతుంది? ఎసెట్ అంటే రియల్ అకౌంట్. నెక్స్ట్ ఆల్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ షోన్ ఇన్. ఆల్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ షోన్ ఇన్. ఎక్కడ చూపిస్తామండి? రెవెన్యూ అన్నాడు కాబట్టి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. అండ్ నెక్స్ట్ ఓపెనింగ్ క్యాపిటల్ ఈజ్ 18 lakhs అండ్ క్లోజింగ్ క్యాపిటల్ ఈజ్ 20 lakhs అండ్ డ్రాయింగ్స్ ఆర్ 8 lakhs. సో, ఇది ఆల్రెడీ ఇందాక మనం చేసామండి. 18 lakhsలో నుంచి ఫస్ట్ 8 lakhs తీసేయండి. అంటే 10 lakhs ఉండాలి. కానీ క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉందండి? 22 lakhs ఉంది. అంటే క్లోజింగ్ క్యాపిటల్ పెరిగింది. ఎందుకు పెరిగిద్దండి? ప్రాఫిట్ రావటం వల్ల పెరుగుతుంది. సో, ప్రాఫిట్ ఎంత అంటే ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోండి. అంతే ఎంతండి? 12 lakhs. సో, 12 lakhs. నెక్స్ట్ నోటింగ్ చార్జెస్ పెయిడ్ బై ది డాష్ ఆఫ్ ద బిల్ ఆర్ టు బి రీఎంబర్స్డ్ బై ది. సో, జనరల్గా నోటింగ్ చార్జెస్ డ్యూ డేట్న పే చేసే అమౌంట్ అండి. సో, అది ఎవరు పే చేయాలి అంటే హోల్డర్ పే చేయాలి. సో, పే చేసినంత మాత్రాన అది అతనికి ఎక్స్‌పెన్స్ అవ్వదండి. అయితే అల్టిమేట్‌గా దాన్ని ఎవరు బేర్ చేయాలి అంటే
డ్రాయీ బేర్ చేయాలి. డ్రాయీకి అదర్ నేమ్ ఏంటండి? యాక్సెప్టర్. సో, యాక్సెప్టర్ బేర్ చేయాలి. సో, ఆప్షన్ ఏ. సారీ బి. ఆప్షన్ బి. నెక్స్ట్. ది అమౌంట్ ఆఫ్ ఇయర్లీ డిప్రిసియేషన్ అండర్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ప్రకారం ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఏమవుతుంది? డిక్రీజెస్ ఎవ్రీ ఇయర్. ఆప్షన్ డి. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్? సో, బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటి అంటే, సో, ఫస్ట్ సిస్టమాటిక్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తీసుకోవచ్చు, ఆపరేటింగ్ రిజల్ట్స్ తీసుకోవచ్చు, అసర్టైన్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ తీసుకోవచ్చు. సో, ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్. ఇఫ్ ద ఇన్కమ్స్ ఆర్ 27,500 and deficit debited to capital fund is 2,600, then the expenditures are. సో, జనరల్‌గా అండి ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో ఇన్కమ్స్ 27,500 ఇచ్చాడు. అయితే అక్కడ డెఫిషిట్ వచ్చిందన్నాడు. డెఫిషిట్ వచ్చింది అంటే దాని అర్థం ఎక్స్‌పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దేనికంటే? ఇన్కమ్స్ కంటే. ఎంత ఎక్కువ ఉన్నాయి అంటే 2,600 ఉందన్నాడండి. అంటే డెఫిషిట్ 2,600. సో, డెఫిషిట్ 2,600 వచ్చింది అంటే ఇన్కమ్స్ 27,500 అంటే టోటల్ ఎక్స్‌పెన్స్ ఎంత అయి ఉండాలి? 31,100 అయి ఉండాలి. సో, అప్పుడు ఆప్షన్ వచ్చేసి 30,100 అండి. 30,100. Next. What is the value of sundry creditors at the end of the year when opening sundry creditors is 19,000, cash paid to sundry creditors is 54,800 and discount received is 1,000 and credit purchase is 61,200. సో, ఒక్కసారి క్రెడిటార్స్ అకౌంట్ తీసుకుందాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారండి? 19,000 ఇచ్చారు. అండ్ క్యాష్ పెయిడ్ ఎంత ఇచ్చారండి? 54,800 అంటే డెబిట్ సైడ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఈస్ 1,000. సో, 55,800 అండ్ పర్చేస్ వచ్చేసి 61,200 ఇచ్చారండి. సో, ఒక్కసారి టోటల్ చెక్ చేస్తే 80,200 అవుతుందండి. 80,200 అవుతుంది. అండ్ ఇక్కడ కూడా 80,200 రాస్తే, సో, ఇక్కడ టోటల్ వచ్చేసి 55,800 అండి. సో, 80,200 మైనస్ 55,800. సో, ద డిఫరెన్స్ విల్ బి ది బ్యాలెన్స్. అంటే ఎంత వస్తుందంటే అండి 24,400. సో, డిఫరెన్స్ అమౌంట్ వచ్చేసి 24,400 అవుతుందండి. ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్. ఇన్ ఎన్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. చెక్ 3,655 డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చారండి. A check 3,655 deposited into bank but not recorded in cash book. క్యాష్ బుక్లో రికార్డ్ అవ్వలేదు. అయితే చెక్కు కలెక్ట్ అవ్వలేదని ఏం చెప్పలేదు కాబట్టి చెక్కు కలెక్ట్ అయినట్టుగా ఎజ్యూమ్ చేస్తాం. చెక్కు కలెక్ట్ అయినట్టుగా ఎజ్యూమ్ చేశాము అంటే పాస్బుక్లో ఓవర్ డ్రాఫ్ట్ తగ్గుంటుందండి. అంటే అప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన పాస్బుక్లో ఓవర్ డ్రాఫ్ట్ తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం స్టార్ట్ అవుతుంది ఏ బుక్తో అండి? క్యాష్ బుక్తో స్టార్ట్ అవుతున్నాం. ఫైండ్ అవుట్ చేయాల్సింది పాస్బుక్ ఓవర్ డ్రాఫ్ట్. మరి పాస్బుక్లో ఓవర్ డ్రాఫ్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి, సో, క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ నుంచి 3,655ని ఏం చేయాలి? డిడక్ట్ చేయాలి. నెక్స్ట్. లైఫ్ మెంబర్‌షిప్ ఫీ. సో, ఇది రిపీటెడ్‌గా వచ్చేది కాదండి. మెంబర్ జాయిన్ అయ్యేటప్పుడు వచ్చేది. సో, సారీ, లైఫ్ మెంబర్‌షిప్ ఫీ అంటే లైఫ్ మొత్తానికి ఒకేసారి వస్తుంది కాబట్టి దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే క్యాపిటల్ రిసిప్ట్‌లా ట్రీట్ చేయాలి. నెక్స్ట్. సేల్స్ రిటర్న్ బుక్ ఈజ్ ఏ. సో, రిటర్న్ బుక్ అన్నాడండి. సేల్స్ రిటర్న్ బుక్ అన్నాడు. సో, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ జర్నల్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా అండి? అండ్ నెక్స్ట్ పేపర్‌కి వెళ్దామండి. అండ్ సో, ఇందులో ఫస్ట్ వన్. ద ఎకనామిక్ లైఫ్ ఆఫ్ అన్ ఎంటిటీ ఈజ్ ఆర్టిఫిషియల్లీ స్ప్లిట్ ఇంటూ స్మాల్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ ఇన్ అకార్డెన్స్ విత్. సో, పీరియాడిసిటీ కాన్సెప్ట్ అండి. బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి బిజినెస్ క్లోజ్ అయ్యే వరకు మధ్యలో ఉన్న టైం గ్యాప్‌ని ఈక్వల్ ఇంటర్వెల్స్‌గా డివైడ్ చేస్తాం. జనరల్‌గా అందరూ యాక్సెప్ట్ చేసిన ఈక్వల్ ఇంటర్వెల్ 1 ఇయర్. సో, దాన్ని మనం పీరియాడిసిటీ కాన్సెప్ట్ అంటాం. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ అకౌంటింగ్. సో, ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ అకౌంటింగ్ కానిది ఏంటి అని అడుగుతున్నారండి. సో, ఇందాక మనం చెప్పుకున్నాం సోషల్. సోషల్ ఈజ్ నాట్ ఏ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ అకౌంటింగ్. ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ అకౌంటింగ్‌లో సోషల్ రాదండి. కాన్సెప్చువల్, లీగల్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ వస్తుంది. సో,
సో ఆప్షన్ సి విచ్ ఈస్ నాట్ ఏ అన్నారు సోషల్. విచ్ కాంపోనెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డైరెక్ట్లీ రిప్రజెంట్ ద అకౌంటింగ్ ఈక్వేషన్? అకౌంటింగ్ ఈక్వేషన్ ఏంటండి? క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఆర్ క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్. దీన్ని రిప్రజెంట్ చేసే స్టేట్మెంట్ ఏంటి అంటున్నారు? బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎట్ కాలమ్ ఇన్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్? పెటీ క్యాష్ కాలమ్. నెక్స్ట్, a check issued to a party for 44,800 was recorded twice in the cash book. Cash book లో 2 సార్లు రాశాం. How should it be treated while drafting bank reconciliation statement if balance as per cash book is the starting point? సో క్యాష్ బుక్లో మనం చెక్ ఇష్యూ చేసామండి 44,800. చెక్ ఒకసారి ఇష్యూ చేసినప్పుడు ఒక్కసారే రాయాలి. కానీ నేను క్యాష్ బుక్లో దాన్ని ఎన్నిసార్లు రాశాను? 2 టైమ్స్ రాశాను. సో ఇలా రాయటం వల్ల క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైపోయి ఉంటుంది? తగ్గుంటుంది. అండ్ పాస్బుక్లో ఒక్కసారే పడిద్ది. సో ఇక్కడ పేమెంట్ 2 టైమ్స్ రాయటం వల్ల క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైద్ది? తగ్గింది. ఇప్పుడు మనల్ని బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ని స్టార్టింగ్ పాయింట్ అన్నారు. అంటే అప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది పాస్బుక్ బ్యాలెన్స్. పాస్బుక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైండ్ అవుట్ చేయాల్సిన బుక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 44,800 ఈజ్ టు బి యాడెడ్. ఆప్షన్ సి అండి. అండ్ నెక్స్ట్, which of the following is true about trial balance? It is a part of books of accounts. It is a list of ledger balances. It is a part of the financial statements. So it is a part of the financial statement. Which of the following is true అన్నాడండి. సో జనరల్గా ఇట్ ఈస్ ఏ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ బ్యాలెన్సెస్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ లెడ్జర్ బ్యాలెన్సెస్. నెక్స్ట్, 47,000 paid for installation of a new machinery in the factory should be debited to. జనరల్గా ఒక అసెట్ పర్చేస్ చేసినప్పుడు దానికి ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్ అంటే మనం యూజ్ చేయడానికి రెడీ అవ్వాలి. అప్పటి వరకు ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్ అన్ని మెషినరీ కాస్ట్కి యాడ్ చేస్తాం. సో మెషినరీ అకౌంట్ ఆప్షన్ ఏ. రికవరీ ఆఫ్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అంటే మనకి లాస్, అది రికవర్ అయిందంటే గెయిన్గా కన్సిడర్ చేస్తాం. సో దాన్ని మనం P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాస్తాం కాబట్టి P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాస్తే ఇంక్రీజెస్ నెట్ ప్రాఫిట్. సో ఆప్షన్ బి. నెక్స్ట్, అండర్ విచ్ మెథడ్ డిప్రిసియేషన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్? సో ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్లో దేని ప్రకారం, ఏ మెథడ్ ప్రకారం అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ప్రకారం క్యాలిక్యులేట్. గూడ్స్ కాస్టింగ్ 1,28,000 టేకెన్ ఫర్ డొమెస్టిక్ యూజ్ బై ప్రొపరైటర్ వర్ క్రెడిటెడ్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్కి క్రెడిట్ చేసాం. వైల్ పాసింగ్ రెక్టిఫికేషన్ ఎంట్రీ డాష్ అకౌంట్ ఈజ్ టు బి డెబిటెడ్ అండ్ డాష్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిటెడ్. సింపుల్ అండి. సో మనం యాక్చువల్గా రాయాల్సిన ఎంట్రీ డ్రాయింగ్స్ టు పర్చేస్, కానీ రాసిన ఎంట్రీ డ్రాయింగ్స్ టు సేల్స్. అనవసరంగా సేల్స్ క్రెడిట్ అయింది కాబట్టి దాన్ని డెబిట్ చేస్తాం, పర్చేస్ని క్రెడిట్ చేస్తాం. అప్పుడు రెక్టిఫికేషన్ ఎంట్రీ సేల్స్ టు పర్చేస్. సో సేల్స్ టు పర్చేస్. సో ఆప్షన్ సి. నెక్స్ట్, ఇన్ ఏ కన్సైన్మెంట్ ద ప్రొఫార్మా ఇన్వాయిస్ ఈ సెంట్ బై కన్సైనర్ సెండ్ చేస్తాడండి. అండ్ నెక్స్ట్, అనిల్ డ్రాస్ ఏ బిల్ వర్త్ 60,000 ఆన్ విజయ్ ఆన్ March 1, 2024 ఫర్ 30 days. డేస్లో ఇచ్చాడు, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. డేస్ ఆఫ్టర్ డేట్ అంటే డేట్ ఆఫ్ డ్రాయింగ్ నుంచే కన్సిడర్ చేయాలి, కానీ డేస్లో ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ డే నుంచి కౌంట్ చేసుకోండి. ఆన్ విచ్ డేట్ ద బిల్ విల్ మెచ్యూర్? సో జనరల్గా 30 days అన్నారు కాబట్టి March 31 అవుతుందండి. దానికి 3 గ్రేస్ డేస్ యాడ్ చేయాలి కాబట్టి April 3, 2024. నెక్స్ట్, ఆన్ హానర్ ఆఫ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎట్ మెచ్యూరిటీ నో జర్నల్ ఎంట్రీ ఈజ్ రికార్డెడ్ టు బి పాస్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది డ్రాయర్ వెన్. జనరల్గా డ్రాయర్ అంటే బిల్ డ్రా చేసిన పర్సన్. ఇక్కడ బిల్ మెచ్యూర్ అయిందండి, అంటే పేమెంట్ వచ్చేసింది, కానీ డ్రాయర్ బుక్స్లో ఎప్పుడు రాదు, అతని దగ్గర బిల్లు లేనప్పుడు రాదు. మరి అతని దగ్గర బిల్లు లేనప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంటుందండి? సో బిల్ ఎండార్స్ చేసేసాం. సో ఆప్షన్ సి. వాట్ విల్ బి ద అకౌంటింగ్ ఫర్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ జాయింట్ వెంచర్ బై కో-వెంచరర్ ఇన్ కేస్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఈజ్ మెయింటైన్? సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేశారు. సో అప్పుడు ఎంట్రీ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ బ్యాంక్ అని రాస్తాం. సో ఆప్షన్ బి, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ బ్యాంక్. అండ్ నెక్స్ట్, ఆకాష్ పర్చేజ్డ్ గూడ్స్ కాస్టింగ్ 10 lakhs because sold 4/5 of the goods for 12,50,000. Balance of the goods were taken over by Vikas at cost less 20%. If same set of books are maintained, determine the profit on venture. సో సింపుల్ అండి. సో ఇక్కడ పర్చేస్ చేసిన టోటల్ గూడ్స్ కాస్ట్ వచ్చేసి 10 lakhs. అందులో 4/5 వచ్చేసి 12.5 lakhs అమ్మేశారు. అంటే 4/5 అంటే 1/5 అన్సోల్డ్గా ఉంది. 1/5 అంటే 2 lakhs అన్సోల్డ్గా ఉంది. దానిలో
కాస్ట్ లెస్ 20%. కాస్ట్‌లో 20% తగ్గిచ్చారు. కాస్ట్‌లో 20% తగ్గిచ్చారు అంటే 40,000 తగ్గిచ్చేశారు. 40,000 తగ్గిచ్చేశారు. అంటే ఇప్పుడు అతను 1.6 లాక్స్‌కి తీసుకున్నాడు. సో, ఇక్కడ 1.6 లాక్స్ రాస్తాం. అప్పుడు టోటల్ 14.1 అవుతుంది. 10 lakhs. సో, ప్రాఫిట్ ఎంత అంటే 4,10,000. ఆప్షన్ ఏ. ఇన్ మెమరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ఈచ్ కోవెంచరర్ రికార్డ్స్. మెమరాండమ్ జాయింట్ వెంచర్‌లో కేవలం కోవెంచరర్ అతని ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేసుకుంటాడండి. సో, హిస్ ఆర్ హర్ ట్రాన్సాక్షన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ ట్రేడింగ్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్‌షిప్. సో, ట్రేడింగ్ అంటే దోస్ హూ పర్చేస్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ సోల్డ్ ఫినిష్డ్ గూడ్స్. సో, సోల్ ప్రొప్రైటర్‌షిప్ బిజినెస్ కన్సర్న్ కాబట్టి ఏది పార్ట్ అవ్వదు అంటున్నాడండి. సో, పి&ఎల్ అప్రాప్రియేషన్ ఓన్లీ ఫర్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్‌కే మెయింటైన్ చేస్తాం. సో, అది రాదు కాబట్టి విచ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ అన్నారు కాబట్టి ఆప్షన్ సి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డ్రాఫ్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్? అసర్టైన్ కాస్ట్ ఆన్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్. నెక్స్ట్. వైల్ డ్రాఫ్టింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ యాస్ ఫ్రీ శాంపిల్స్ బట్ నాట్ ఎట్ అకౌంటెడ్ ఫర్ ఇన్ ద బుక్స్. అంటే గూడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం కానీ దాన్ని నేను బుక్స్‌లో ఎక్కడ రికార్డ్ చేయలేదు. ఇట్ ఈస్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద కాంపోనెంట్స్. సో, సింపుల్ అండి. దీనికి ఎంట్రీ మనం రాసేది అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డేటా టు పర్చేస్. పర్చేస్ అంటే ట్రేడింగ్ అకౌంట్‌లోకెళ్ళాలి. అడ్వర్టైజ్మెంట్ అంటే పి&ఎల్ అకౌంట్‌లోకెళ్ళాలి. ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏ స్టేట్మెంట్స్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది అంటున్నారు. సో, బోత్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో, ఆప్షన్ డి. అవుట్‌స్టాండింగ్ వేజెస్ అపియరింగ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్. సో, అవుట్‌స్టాండింగ్ వేజెస్ అపియరింగ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్‌లో అపియర్ అవుతుంది. అంటే ఆల్రెడీ రికార్డెడ్. సో, ట్రయల్ బ్యాలెన్స్‌లో ఉన్న ఐటెమ్ ఏదైనా వన్ టైమే రికార్డ్ చేయాలి కాబట్టి డైరెక్ట్‌గా ఎక్కడికెళ్ళిపోతామండి? బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీస్ సైడ్. సో, ఆప్షన్ సి. నెక్స్ట్. ఇన్ రామ్ స్టేషనరీ బిజినెస్ ఫర్ ద ఇయర్ 2023 వాల్యూ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ ఇన్ ట్రేడ్ 4 lakhs. సేల్స్ డ్యూరింగ్ ద ఇయర్ 20 lakhs. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఈస్ 25% ఆన్ కాస్ట్. కాస్ట్ మీద 25%. సో, కాస్ట్ మీద 1/4 అంటే సేల్స్ మీద 1/5. అండ్ పర్చేస్ ఈస్ 24 lakhs. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్? సో, మళ్ళా సిఓజిఎస్ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చండి. సో, సిఓజిఎస్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సో, ఇక్కడ మనకిచ్చిన సేల్ 24 lakhs. 24 lakhs. సో, సేల్ 24 lakhs ఇచ్చాడండి. సారీ. సేల్స్ వచ్చేసి 20 lakhs అండి. సేల్స్ 20 lakhs మైనస్ 20 lakhs ఇంటూ 1/5. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఇచ్చారండి? ఓపెనింగ్ స్టాక్ వచ్చేసేటప్పటికి 4 lakhs ఇచ్చారు. అండ్ పర్చేస్ 24 lakhs ఇచ్చారు. సో, ఓపెనింగ్ స్టాక్ 4 lakhs ఇచ్చారు. పర్చేస్ 24 lakhs ఇచ్చారు. మైనస్ క్లోజింగ్ స్టాక్. సో, ఇప్పుడు 20 lakhsలో నుంచి 20 lakhs ఇంటూ 1/4 అంటే 16 lakhs వస్తుందండి. ఇక్కడ 4 + 24 అంటే 28 మైనస్ క్లోజింగ్ స్టాక్. సో, క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 28 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 12 lakhs. సో, ద ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ 12 lakhs. అండ్ నెక్స్ట్. ట్రేడ్ మార్క్ ఈజ్ ఏ ఫిక్స్డ్ ఎసెట్ అవుతుందండి. అయితే ఆ ట్రేడ్ మార్క్ అనేది మనం చూడలేము, టచ్ చేయలేము కాబట్టి ఫిక్స్డ్ ఇంటాంజిబుల్ అసెట్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ నెక్స్ట్ 73. మధుస్ ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఎట్ 12% బ్యాంక్ లోన్. బ్యాంక్లో నుంచి లోన్ తీసుకున్నామండి. 2 lakhs తీసుకున్నాం. అయితే తీసుకున్న డేట్ వచ్చేసి July 1, 2022. ఇంట్రెస్ట్ పెయిడ్ 20,000. వాట్ విల్ బి ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ 23-24. అయితే ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. 1/4/22న ఇయర్ స్టార్ట్ అయితే 31st March 23న ఎండ్ అవుతుంది. అండ్ 1/4/23న ఇయర్ స్టార్ట్ అయితే 31st March 24న ఇయర్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనల్ని అడిగింది ఈ ఇయర్ కండి. అయితే ఇక్కడ లోన్ రీపే చేశానని చెప్పలేదు కాబట్టి అజంప్షన్ లోన్ ఇంకా లయబిలిటీగానే ఉంది. సో, 2 lakhs మీద 12% అంటే ఎంత అవుతుందండి? 2 lakhs మీద 12% అంటే 24,000 అవుతుంది. సో, ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్. సబ్స్క్రిప్షన్ ఆఫ్ ఎ సోషల్ క్లబ్ ఫర్ ద ఇయర్ అపియరింగ్ ఇన్ ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్. సో, ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో కనబడుతుంది 87,000. అసెట్ అయిన అమౌంట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఈసారి రివర్స్‌లోకి వెళ్ళాలండి. సో, ఒక్కసారి చూద్దాం అది.
సో, ఎరియర్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఆన్ 31st March 2023. సో, ఇంతకీ మనల్ని అడిగింది 23, 24 ఇయర్‌కి అడిగారండి. 23, 24 ఇయర్‌కి అడిగారు. సో, 31st March 23న రిసీవబుల్ అంటే లాస్ట్ ఇయర్ రిసీవబుల్ అండి. లాస్ట్ ఇయర్ రిసీవబుల్ సబ్స్క్రిప్షన్ లాస్ట్ ఇయర్ రిసీవబుల్ ఎంతుందండి? 10,000. సో, 10,000 ఉంది. అండ్ నెక్స్ట్ 31st March 24కి రావాల్సింది 12,000 ఉంది. అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ ఆన్ 31st March 23 11,000 అండ్ 24 8,000. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తించండి. సో, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ నుంచి ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌కి వెళ్తే ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాం. అండ్ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ నుంచి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్‌కి రివర్స్‌లో రావాలి కాబట్టి, అప్పుడు మనం యాడ్ చేయాల్సిన ఐటెమ్స్‌ని లెస్ చేస్తాం. లెస్ చేయాల్సిన ఐటెమ్స్‌ని యాడ్ చేస్తాం. సో, నార్మల్‌గా మనం ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్‌లో ఎరియర్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ అంటే లాస్ట్ ఇయర్ రిసీవబుల్‌ని లెస్ చేస్తాం. కానీ ఇక్కడ మనం రివర్స్‌లో వెళ్ళాలి కాబట్టి ఈ 10,000 ఏం చేయాలండి? యాడ్ చేయాలి. సో, 10,000 యాడ్ చేస్తాం. అండ్ 31st March 24కి 12,000 రిసీవబుల్. యాక్చువల్‌గా అయితే దీన్ని యాడ్ చేయాలి. కానీ రివర్స్‌లో వెళ్ళాలి కాబట్టి దీన్నేం చేయాలి? మైనస్ చేయాలి. నెక్స్ట్ అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ 31st March 23 11,000 ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ముందుగా వచ్చింది. యాక్చువల్‌గా కరెంట్ ఇయర్‌కైతే దీన్ని యాడ్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేయాలండి? మైనస్ చేయాలి. అండ్ కరెంట్ ఇయర్ అడ్వాన్స్ రిసీవ్డ్ వచ్చేసి 8,000 ఉందండి. యాక్చువల్‌గా ఇది నెక్స్ట్ ఇయర్ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్‌లో అయితే లెస్ చేస్తాం. కానీ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ కాబట్టి యాడ్ చేయాలి. సో, యాడ్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 10,000, 18,000. సో, మనకిచ్చింది ఇక్కడ 87,000. సో, 87,000 ప్లస్ 18,000 అండ్ లెస్ చేయాల్సిన అమౌంట్స్ వచ్చేసి 12,000 ప్లస్ 11,000 అంటే 23,000 మైనస్ చేయాలండి. సో, అప్పుడు చెక్ చేస్తే 82,000 వస్తుందండి ఆన్సర్. సో, రిసీవ్డ్ 82,000 ఆప్షన్ బి 82,000. నెక్స్ట్ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ఆఫ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈస్ బై నేచర్. సో, ఇది ప్రాఫిట్‌ని సర్ప్లస్ ఆర్ డెఫిసిట్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇది నామినల్ అకౌంట్ అవుతుందండి. నెక్స్ట్ వెన్ లైఫ్ మెంబర్‌షిప్ ఫీ ఈస్ ట్రీటెడ్ యాస్ ఎ క్యాపిటల్ రిసిప్ట్ ఇట్స్ జనరల్‌గా లైఫ్ మెంబర్‌షిప్‌ని మనం క్యాపిటల్ రిసిప్ట్ లాగా ట్రీట్ చేస్తే సో, అప్పుడు డైరెక్ట్‌గా ఏం చేస్తామండి? ఎంటైర్ అమౌంట్‌ని క్యాపిటల్ ఫండ్‌కి యాడ్ చేసేస్తాం. సో, ఎంటైర్ అమౌంట్ టు బి యాడెడ్ టు క్యాపిటల్ ఫండ్ ఇన్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఈస్ కాలిక్యులేటెడ్ ఓన్లీ ఆన్ అయితే డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అడిగారండి. సో, డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఎప్పుడు కాలిక్యులేట్ చేస్తాం? ఆఫ్టర్ కాలిక్యులేటింగ్ పీబీడీ. సో, టోటల్ డెటార్స్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్‌ఫుల్ డెట్స్. నెక్స్ట్ Jaggu purchased goods of 80,000 for cash at 10% trade discount and 5% cash discount. Purchase account is to be debited by. సో, ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ 2 ఉన్నప్పుడు ట్రేడ్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత అమౌంట్‌తోనే మనం బుక్స్‌లో రికార్డ్ చేయాలండి. సో, 80,000లో నుంచి 10% తీసేస్తే 8,000 తీసేస్తే పర్చేజ్ రికార్డ్ చేయాల్సింది 72,000. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ లోకేష్ లిమిటెడ్ బట్ రాంగ్‌లీ ఎంటర్డ్ ఇన్ ద సేల్స్ రిటర్న్ బుక్‌లో ఎంటర్ చేసాం. ఆఫ్టర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ ద రిజల్ట్ విల్ నో ఎఫెక్ట్ ఆన్ గ్రాస్ ప్రాఫిట్‌గా ట్రీట్ చేయొచ్చండి. ఎందుకు అలా ట్రీట్ చేయాలి అంటే రీజన్ సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ సేల్స్ 100 తీసుకోండి. ఇందులో రిటర్న్స్ 10 తీసేస్తే 90 ఔటర్ కాలమ్. సో, పర్చేస్ 50 తీసుకోండి. సో, ఇప్పుడు నాకొచ్చిన గ్రాస్ ప్రాఫిట్ ఎంతండి? 40. ఇందులో యాక్చువల్‌గా నేను ఇక్కడ ఏదైతే సేల్స్ రిటర్న్ రాశానో ఇది కూడా పర్చేసే. ఇది నేను రాంగ్‌గా రాసింది. ఇప్పుడు దీన్నే నేను కరెక్ట్‌గా రాశాననుకోండి. సింపుల్. ఎలా రాస్తా అండి? సో, పర్చేస్ ఈ 50 + 10 60 అవుతుంది. అండ్ సేల్స్ రిటర్న్స్ తీయాల్సిన అవసరం లేదు కాబట్టి 100 అవుతుంది. సో, ఇప్పుడు కూడా నాకు గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 40. సో, ఇక్కడ రెండిట్లో సేమ్ ప్రాఫిట్ రావడానికి రీజన్ ఏంటంటే అండి, ఇక్కడ సేల్స్‌ని తగ్గించాం. అంటే ఇన్‌కమ్‌ని తగ్గించాం. సో, గ్రాస్ ప్రాఫిట్ 40. ఇక్కడేంటి సేల్స్ అలానే ఉంది. కానీ ఎక్స్‌పెన్స్‌ని ఇంక్రీజ్ చేసాం. కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ 40 అవుతుందండి. సో, నో ఎఫెక్ట్ ఆన్ గ్రాస్ ప్రాఫిట్. నెక్స్ట్
సాఫ్ట్‌వేర్ మనకి అసెట్ అవుతుందండి. బట్ వి కెనాట్ సీ ఆర్ టచ్ ఇట్. సో, ఇంటాంజిబుల్ రియల్ అకౌంట్. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంట్స్ ఈస్ నాట్ ఓపెన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. కన్సైనర్ బుక్స్‌లో ఓపెన్ చేసేది జనరల్‌గా ఓన్లీ 3 అకౌంట్స్. సో, కన్సైన్మెంట్ అకౌంట్ టు ఫైండ్ ఔట్ ప్రాఫిట్ ఆర్ లాస్, కన్సైనీ అకౌంట్ టు నో ద అమౌంట్ రిసీవబుల్ ఆర్ పేయబుల్ టు కన్సైనీ, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో, అందులో అతను ఓపెన్ చేయని అకౌంట్ కమిషన్ అకౌంట్. అండ్ నెక్స్ట్ which one of the following statements is true? Joint venture account follows the going concern concept. False అండి అది. నెక్స్ట్ అకౌంటింగ్ ఈస్ కన్సర్న్ విత్ బోత్ మానిటరీ అండ్ నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్. ఇది కూడా ఫాల్స్ అండి. ఎందుకంటే బుక్స్‌లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేటప్పుడు మానిటరీ వాల్యూ తెలిస్తేనే రాస్తాం. నాన్ మానిటరీ వాల్యూ తెలీదు. కంపారబిలిటీ ఈస్ వన్ ఆఫ్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అకౌంట్. సో, అకౌంటింగ్ కాన్సెప్ట్స్‌లో అండి మనకి కంపారబిలిటీ అనే కాన్సెప్టే లేదండి. సో, ఇక్కడ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్‌లో కరెక్ట్ పార్ట్ ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ ద మేనేజర్ ఈస్ ఎంటైటిల్డ్ టు ఏ కమిషన్ ఆఫ్ 2% ఆన్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ డిడక్టింగ్ హిస్ కమిషన్. అంటే ఆఫ్టర్ ఛార్జింగ్ అడుగుతున్నాడు. అయితే ఇఫ్ ద ప్రాఫిట్స్ బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ యాస్ వెల్ యాస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 6,000 ఆర్ 1,08,000 దెన్ మేనేజర్స్ కమిషన్ విల్ బీ. సో, జనరల్‌గా మేనేజర్‌కి కమిషన్ ఎప్పుడు పే చేస్తామంటే అండి, అన్ని ఎక్స్‌పెన్సెస్ రాసిన తర్వాత మనం పే చేస్తాం. అయితే ఇక్కడ 1,08,000 ఉంది. అందులో నుంచి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ తీసేస్తే 1,02,000 వస్తుందండి. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఆఫ్టర్ ఛార్జింగ్ కాబట్టి 2/102 వేస్తాం. అప్పుడు మేనేజర్ కమిషన్ వచ్చేసి ఆప్షన్ బి 2,000 వస్తుందండి. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ వాస్ 70,000. సబ్స్క్రిప్షన్స్ అవుట్‌స్టాండింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ రిసీవబుల్. ఇన్‌కమ్ ఫ్రమ్ సబ్స్క్రిప్షన్ వాస్ షోన్ యాస్ 75,000. అంటే ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్‌లో 75,000 చూపించేశారండి ఇన్‌కమ్‌గా. వాట్ అమౌంట్ విల్ బి షోన్ యాస్ సబ్స్క్రిప్షన్స్ అవుట్‌స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే కరెంట్ ఇయర్ రిసీవబుల్ ఎంత అని అడుగుతున్నారండి. కరెంట్ ఇయర్ రిసీవబుల్ ఎంత అవుతుంది అంటే సింపుల్ అండి. సో, ఇక్కడ మనకి ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్‌లో 75 చూపించేశారు. సారీ 70 తీసుకోండి. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ 70 తీసుకోండి. అండ్ అవుట్‌స్టాండింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ రిసీవబుల్. అందులో నుంచి 7 మైనస్ చేయండి. ఔటర్ కాలమ్‌లో 75 ఇన్‌కమ్‌గా చూపించేసాం. సో, 70లో నుంచి 7 తీసేస్తే 63 వస్తుందండి. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ 12,000 అవుతుంది. సో, ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ యాస్ పర్ పాస్‌బుక్. క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చారండి 25,000. చెక్ ఇష్యూడ్ వర్త్ 9,090 బట్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్ యాస్ 9,900. ఫైండ్ ఔట్ ద బ్యాంక్ బ్యాలెన్స్ యాస్ పర్ క్యాష్ బుక్ ప్రకారం బ్యాంక్ బ్యాలెన్స్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. అంటే సింపుల్ అండి. ఇక్కడ నేను క్యాష్ బుక్‌లో ఎక్స్‌పెన్స్ ఎక్కువగా రాసేసాను. సో, క్యాష్ బుక్, పాస్‌బుక్. సో, రెండిట్లో ఫస్ట్ సేమ్ బ్యాలెన్స్ తీసుకోండి. 25,000, 25,000. యాక్చువల్‌గా నేను చెక్ ఇచ్చింది 9,090కి. యాక్చువల్‌గా నేను చెక్ ఇచ్చింది 9,090. బట్ నేను క్యాష్ బుక్‌లో రికార్డ్ చేసింది 9,900. అంటే క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ వచ్చేసి తక్కువగా ఉంటుందండి. పాస్‌బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే డిఫరెన్స్ ఎంత అంటే 8, 10 రూపీస్. అప్పుడు ఫైండ్ ఔట్ చేయాల్సిన క్యాష్ బుక్ తక్కువ ఉంటుంది. సో, ఫైండ్ ఔట్ చేయాల్సిన క్యాష్ బుక్ తక్కువ ఉంటుంది. సో, ఫైండ్ ఔట్ ద బ్యాంక్ బ్యాలెన్స్ యాస్ పర్ క్యాష్ బుక్ ప్రకారం అడిగారండి. సో, 25,000లో నుంచి 9,900 తీసేయండి. అంటే అప్పుడు ఎంతొస్తుందండి? 25,000 మైనస్ 9,900. 25,000 మైనస్ 9,900 వేస్తే 15,100 వస్తుందండి. సో, 15,100 డెబిట్ బ్యాలెన్స్ వస్తుంది. సో, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. క్యాష్ బుక్ 15,100. సో, దీంతో మనం అనుకున్న అనాలిసిస్ పేపర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి. సో, మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఒక్కసారి ఈ పేపర్స్ ఏవైతే మనం చెక్ చేసుకున్నామో ఈ ప్యాటర్న్స్‌ని ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో, థియరీ ఇంపార్టెన్స్ ఎంత ఇస్తున్నారు? ప్రాబ్లమ్స్ ఇంపార్టెన్స్ ఎంత ఇస్తున్నారు? అండ్ ప్రాబ్లమ్స్ మెజారిటీగా ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు అనే పాయింట్స్‌ని మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ సీఎంఏ ఎగ్జామ్స్ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇందులో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. అండ్ ముఖ్యంగా అకౌంట్స్ పేపర్‌లో మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు.
సో, మీరలా స్కోర్ చేసుకోవాలి అంటే చెప్పాగా ఫస్ట్ థియరీ క్వెషన్స్ అన్నీ ఆన్సర్ చేయండి. ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లమ్ దగ్గర టైం వేస్ట్ అవుతుందనుకుంటే అక్కడ యూజ్ అవుతుంది. సో, అయితే క్వెషన్ చదివేటప్పుడు మాత్రం 1 ఆర్ 2 టైమ్స్ జాగ్రత్తగా చదవండి. ముఖ్యంగా ఎన్‌పీఓ క్వెషన్స్‌లో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో చూపిచ్చాడా? లేకపోతే రిసీవ్డ్ అంటున్నాడో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అలాంటి పాయింట్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ అలానే ఇక్కడ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ 25% ఆన్ కాస్ట్ అన్నాడు. సో, కాస్ట్ మీద 25% అంటే సేల్స్ మీద 1/5 అవుతుంది. ఇలాంటి కీ పాయింట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఇలాంటి కీ పాయింట్స్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఆన్సర్స్ అన్నీ కరెక్ట్‌గా రాసే ఛాన్స్ ఉంటుందండి. సో, ఐ హోప్ మీకిది యూజ్‌ఫుల్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్యాటర్న్ ఆఫ్ క్వెషన్సు అండ్ థియరీ వెయిటేజ్ ఎంతో, ప్రాబ్లమ్స్ వెయిటేజ్ ఎంతో ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్‌ని బాగా హైలైట్ చేసుకోండి. థాంక్ యూ అండి.